క్రియేషన్స్. ఇవాళ మీకు ఒక ప్రత్యేకమైన వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను. ఇప్పుడు మన ముందున్నది అతి సాధారణంగా కనిపించే అసాధారణమైన మేధావి. ఆయన ఒక శిల్పి, ఒక చిత్రకారుడు, ఒక సంస్కర్త, ఒక వక్త. వ్యక్తిత్వం కోసం ఆస్తుల్ని, ఉద్యోగాన్ని, జీవితాన్ని వదులుకున్న త్యాగధనుడు. విలువల కోసం నిరంతరం పోరాడే యోధుడు. ఒక మాటలో చెప్పాలంటే అన్నింటికన్నా మించి ఒక మంచి మనిషి. ఇంకా చెప్పాలి అంటే ఒక చెత్త కుప్ప కింద దాగి ఉన్న అద్భుతమైన నిధి, అజ్ఞాతంలో ఉన్న ఒక జ్ఞాని. ఇలాంటి వ్యక్తి మన సమాజంలో మనతో పాటు ఇంకా ఉన్నారు అని ఈ లోకానికి పరిచయం చేయడం నిజంగా మా పీవీఆర్ క్రియేషన్స్ ఛానల్ అదృష్టంగా మేము భావిస్తున్నాం. సరే, ఇంకా ఆలస్యం చేయను. ఆయన ఎవరో కాదు, వివేకానంద గారు. ఆలస్యం చేయకుండా ఆయనతో మాట్లాడేద్దాం. నమస్కారం వివేకానంద గారు. నమస్కారం సార్, నాకు ఫస్ట్ ఒక డౌట్. చెప్పండి. వివేకానంద అనేది ప్రపంచానికంతా జ్ఞాన మార్గాన్ని నిర్దేశించిన ఒక గొప్ప వ్యక్తి పేరు. మీరు అదే మార్గంలో వెళ్తున్నట్టుగా మాకు అనిపిస్తుంది. ఈ పేరు మీ అమ్మా నాన్నలు పెట్టారా, లేదా మీరు మార్గం ఎంచుకున్న తర్వాత మీకు మీరుగా మార్చుకున్న పేరా? చిన్న విషయం అండి. సాధారణంగా పుట్టిన వెంటనే ఓ పేరు పెడతారు. వాళ్ళ జ్ఞానులు ఉత్తములు అత్యున్నతం ఉండటం వల్ల నాకు వివేకానంద ఇష్టపడితే పెట్టారు. నాకు అది ఆ పేరు నాకు వివేకానంద తల్లిదండ్రులు తాతగారు పెట్టిన పేరు ఇది. కానీ ఇది వాస్తవానికి ప్రతి పేరు కూడా నిలబెట్టుకుంటామని జీవితం గొప్ప విషయం. అది ప్రపంచవ్యాప్తంగా భారతదేశాన్ని ప్రజెంట్ చేసిన వ్యక్తి, ఏకైక వ్యక్తి ప్రపంచానికి వివేకానంద. ఆ పేరు మన భరి నాకు 40 సంవత్సరాలు పడింది ఆ పేరు ధరిస్తానికి. ఓకే, చెప్పండి. వివేకానంద పేరు తెలియడానికి 40 సంవత్సరాలు పట్టింది అన్నారు. దాన్ని నేను ధరిస్తానికి ఈ రోజున ఆ విశ్వాసంతో నా పేరు వివేకానంద చెప్పుకుంటానికి అనిపిస్తుంది. చాలామంది ఇప్పుడు పెట్టిన పేరుకు అర్థం తెలియకుండా ఉంటుంది. మీరు 40 ఏళ్ల తర్వాత వివేకానందాన్ని మీరు ధరించడానికి టైం పట్టింది అంటున్నారు కదా. ఇప్పుడు వివేకానంద వ్యక్తిత్వం అంటే ఏంటి? మీలో ఉన్న వివేకానందుడి వ్యక్తిత్వం ఏమనుకోవచ్చు మేము? అంటే వివేకానంద నాకుండే నేపథ్యంలో ప్రతి దేశంలో ప్రతి వాళ్ళు ఆ ప్రాంతీయ ఆ దేశ పరిస్థితులు పెట్టి వాటి బట్టి కుటుంబాలు పెట్టి వాటిలో రూపొందిస్తుంటాడు. మంచి చెడ అనేది బైబిల్లో చెప్పుంటే శనగపప్పు కాని వ్యక్తులు చేతుల్లో వేసుకుని ఆ రాళ్ల గుట్ల మీద తెస్తే మంచిదానం పడవచ్చు, చెడుదానమే పడవచ్చు. అలాగే మనుషులు కూడా ఎక్కడ పుట్టికి దానిపెట్టి గొప్పవాళ్ళు ఏమి ఉండదు. బయలుగా నేను ఒక స్థితిలో వచ్చాను అంతే. నాది పుస్తకాలు బాగా చదివాను. వెనకాల ఆధ్యాత్మిక నేపథ్యంలో పుస్తకాలు చదివాను. పుస్తకాలు అందరూ చదువుతుంటారు. పుస్తకం చదివితే ఉపయోగం ఏమిటి అంటే 20 సంవత్సరాల్లో ఒక అవగాహనకు వచ్చాను. బుక్స్ ఏమిటి, వ్యసనమా? పుస్తకాలు చదువుతాం 2 రకాలు ఉంటుంది. వ్యసనం అంటే అదే నాకు ఇష్టం ఇదే చేస్తుంటాడు, ఇదే వ్యసనం. అది వ్యసనం అవుతుంది. ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోయిందని వ్యసనం అవుతుంది. దాన్ని జోతక్రియలో పెట్టారు, అస్త్రాన్ని విద్యల్లో పెట్టారు. కానీ అది వ్యసనం అనేది చూసుకుంటే ఇప్పుడు దాన్ని ఆలోచించుకుంటే ఇంత మహానుభావులు ఇంత ప్రపంచవ్యాప్తంగా పరిశోధన చేసి జీవితాలు త్యాగం చేసి రాసిన కనీసం ఆ లక్షణాలు లేకుండా ఆ పుస్తకాలు చదువుతున్న ఉపయోగం ఏంటను ప్రశ్నించుకున్నాను. అక్కడి నుంచి నాకు ప్రారంభమైంది. కేవలం చదవడం కాదు, చదివిన దాన్ని అర్థం చేసుకోవడమే కాదు, ఆచరించాలి అంటే. ఎందుకంటే దేశ పరిస్థితి మానవ జాతి మొత్తం చూశాను. అది పెద్ద చదువు దగ్గరికి వెళ్తే ఆ చదువుకు సంబంధం లేదు. ఆ డబ్బు అడ్డం, ఆ చదువు అడ్డం పెట్టుకుని వాడు బిజినెస్ చేస్తున్నాడు. అయితే హిపోక్రసీ కనపడుతుంది. కాదు, జ్ఞానం మహత్తరమైంది. ఈ దేశం మహర్షులు పేరు లేకుండా అత్యున్నతమైన శాస్త్రాలను నేను వివరించారు. వాళ్ళ ఆనమాలు కూడా పెట్టుకోవద్దు. వాళ్ళు అంత అద్భుతమైన వ్యక్తులు ప్రపంచమంతా వ్యాపించి ఉన్నారు వాళ్ళు. వివేకానంద గారు, మీ మాటలు వింటుంటే మీరు చాలా పుస్తకాలతో పాటు సమాజాన్ని చదివిన వ్యక్తిగా కనిపిస్తున్నారు. అయితే దీని అంతటి గురించి మనం మాట్లాడదాం ముందు. దానికన్నా ముందుగా మీ నేపథ్యం గురించి మేము ఒక ఇంట్రెస్టింగ్ విషయం తెలుసుకున్నాం. అది సింపుల్ చిన్న విషయమే. ఎందుకంటే అది ఇప్పుడు మీకు చిన్న విషయం, బట్ 10,000 కోసం 10,000 రూపాయల ఆస్తి కోసం హత్యలు చేసుకుంటున్న ఈ కాలంలో లక్షల కోట్ల ఆస్తిని ప్రాణంగా వదిలిపెట్టి ఇవాళ మీరు ఎందుకు ఇంత పేదరికంలో ఉంటున్నారో మాకు చెప్తారా? పేదరికం ఎందుకు అనుకుంటున్నారు? కాదు, పేదరికం కాదు. ఇది వీటి వల్లే మనిషి జ్ఞానం ఆర్జిస్తుంటాడు. సంపదల మీద ఎవరు దేన్ని తీసుకోలేరు. ఏదో ఎక్సెప్షన్ వెళ్ళిపోను. ట్యాగూర్ కొంతమంది పేరు స్టాయి వీళ్ళందరూ సంపదల మీద వచ్చారు. అంతా ఎక్సెప్షనల్ కేసు. మనిషి జీవితంలో నాటి సమాజంలో ఉన్న పేదరికంతో ఆ దేశ యొక్క బాధలతో పంచుకుని ప్రయాణించిన వాడిదే నిజమైన వాస్తవ జ్ఞానం ఉంటుంది. అది జ్ఞానం, గౌరవించవలసిన జ్ఞానం. మీరు అసలు మీ ఊరెక్కడ, మీరు ఎందుకు ఇల్లు వదిలిపెట్టి వచ్చారు? ఇవన్నీ ఏమిటంటే అది ఒక వ్యక్తిగా నాకు ఈ ఐడెంటిఫికేషన్ అనేది ఇష్టపడను. నేను వాస్తవానికి ఇష్టపడతాం అంటే నాకు ఇష్టమని కాదు.
వాస్తవానికి మన ఈ జ్ఞానాన్ని మనం మోస్తున్నామంటే మనం దేన్ని కూడా ప్రలోభాలకి 4-5 ప్రలోభాలు ఉన్నాయి. పబ్లిసిటీ, ధనం చేసుకుంటాం, ఇవన్నీ రకరకాలు ఉన్నాయి. ఇవన్నీ కాకుండానంటే నిజం ఉత్తమ జ్ఞానాన్ని మనిషి భూమి మీద ఆర్జిస్తాడు. అలా నేను వేసిన ఫోటోలో కూడా ఎక్కడ నా సంతకం ఉండదు. లాస్ట్ నా బిడ్డ జర్మనీ వెళ్ళేటప్పుడు వార్నింగ్ ఇస్తే 2 మీద ఫోటో మీద సంతకం పెట్టాను. అంతే. నా జీవితకాలం ఇప్పుడు ఆ పని చేయలేదు. బిడ్డలు కోరుకున్నారు, చేశాను అంతే. కానీ అలా నా నేపథ్యం ఏముంది, రాజమండ్రిలో పుట్టాను. వాళ్ళంతా రామకృష్ణ వాళ్ళు చాలా తాతగారులు వీళ్ళందరూ మంచి ఆధ్యాత్మికంగా ఉండే మాకు నర్సాపురం అనేది పాలకుల నర్సాపురంలోని ఒక బ్రిటిష్ వాళ్ళ దగ్గర మేము అడ్వైజరీ అంటే రెవెన్యూ అడ్వైజర్గా మా తాతలు పనిచేశారు. 47 ముందాకా ఈ పోర్టుల మీద వాళ్ళు పన్ను వసూలు చేసేవారు. మాకు నిలువు వంక అనేది సీతారామన్ ఉన్నారు కదా, దత్తత తీసుకున్నారు. చిన్న ఊరు మాకు ఆ రోజున వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఇచ్చారు. మాకు పొలాలు ఎన్ని ఉన్నాయి. మా పెద్దలు యోగ కమండలాలు ఇచ్చుకున్నారు. ఊరంతా జనంతో అయిపోయింది. తర్వాత నాకు వారసత్వం వచ్చినప్పుడు ఏంటి గడ్డాలు మీసాలంటే కమ్యూనిస్టు భావాలతో అప్పుడు ఉండటం వల్ల ఏమిటేమో తాతగారిని ఆక్షేపించాను. ఇంకా అక్కడి నుంచి ఆ రైస్ని వదులుకొనిచ్చి ఈ స్టడీ మొదలుపెట్టాను. ఏ స్టడీ అంటే వెళ్ళాను కానీ దీంట్లో కూడా నేను సరిగ్గా లేను. అకాడమిక్ ఎడ్యుకేషన్లోని ఎంఏగా రాసినది పేపర్ ఎగిరిపోయింది. ఎలాగుంది చిత్రమైన విధి ఒకటి నడుస్తుంది. 40 సంవత్సరాలు కనుక తెలుసుకున్న విషయం. భౌతిక స్థితికంతా ఇంకొక డైమెన్షన్ ఉంటుంది. దాని ప్రభావం ఎవడూ చేయలేడు. ఇది చేసాం అది చేసామంటే అనుకుంటున్నాం, కాదు మనది కాదు. ప్రీప్లాన్డ్గా ఫిక్సింగ్ ప్రోగ్రామ్ ప్రతివాడిది కూడా. మీరు భౌతికవాదాన్ని వ్యతిరేకిస్తారా? అయితే ఒక భౌతికవాదం వచ్చావు, మానవుడు భౌతిక రూపంలో ఉన్నాడు. భౌతికవాదం వాస్తవం అది. ఆ భౌతికవాదం అంటే తెలియని వాదాన్ని తీసుకొచ్చి అన్ని భౌతికవాదం కలిపితే ఎలాగా? నేను ఈ రాష్ట్రాల్లో ఉన్న హరిగోపాల్ గారిని వీళ్ళందరినీ కలిసాను. హితభాసంగా అందుకే వెళ్ళాను. వీళ్ళ సెంటర్ అంటే హైదరాబాద్లో ఉండే బాగలింగంపల్లి. 40-50 సంవత్సరాల నుంచి అక్కడికి వెళ్తే ఇక్కడ సినీ ఫీల్డ్ వెళుతుంటే కృష్ణానగర్ వెళ్తే సినిమాల గురించి ఏ విధంగా ఉంటుందో ఆ బాగలింగంపల్లిలో సెంటర్ కమ్యూనిస్ట్ ఐడియాలజీ హేతువాదం దగ్గరికి వెళ్ళి పరిశీలించాను. అక్కడ నాకేం కనపడలేదు, క్యారెక్టర్లు కనపడలేదు నాకు. వాళ్ళు తీసుకున్నారు కమ్యూనిస్ట్ కానీ అక్కడ తీసుకోలేదు. ఒక అంటే మందు అనే మాట కూడా నాకు ఇక్కడ ఉపయోగిస్తాను లేదు, ఇష్టం లేదు. కమ్యూనిస్ట్ అంటే సంస్కారం గుర్తుపెట్టుకోండి. సంస్కరించిదే కమ్యూనిస్టు. కమ్యూనిస్ట్ మేనిఫెస్టోలో మర్చిపోయి 2 రకాల వాళ్ళు. సంస్కరణ రాక కమ్యూనిస్ట్ నడవదు. అంతకుముందు ఫ్యూడల్ రాజరకాలతో నడిచేది ప్రజలు ఒక దాని నుంచి మళ్లించాలి. అది చేయలేదు ఈ నాయకులు. చెయ్యకూడదు. భారతదేశంలో గాంధీ అనే వ్యక్తి ప్రబల శక్తి ప్రయత్నించేసి చైనా మధ్యన హిమాలయ ప్రాంతాల పెద్ద ప్రభగా నుంచుండిపోయాడు. ఆయన గాలికి చైనా గాలి వెనక్కి వెళ్ళిపోయింది. ఈ కమ్యూనిస్ట్ పార్టీ వెళ్ళిపోయి ఆయన ఆధ్యాత్మికమైన హిందూ భారతదేశంలో రాబడ్డది మనకి. వివేకానంద గారు, మీకు పబ్లిసిటీ ఇష్టం లేదు అని అంటున్నారు, కానీ సమాజానికి కొంతమంది స్ఫూర్తిని ఇచ్చే అవకాశం ఉంటుంది. అంటే మీలాంటి వ్యక్తుల నేపథ్యం తెలుసుకుంటే కనుక ప్రజల్లో ఎవరైనా స్ఫూర్తిని పొందే అవకాశం ఉంటుంది కనుక ఒక్కసారి మా కోసం మీరు ఎందుకు ఇల్లొదిలి బయటకు వచ్చారు? మిస్టర్ ఆంధ్ర బాడీ బిల్డర్గా ఉన్న మీరు ఇవాళ ఇట్లా ఎందుకు అయ్యారు? ఈ విషయం తెలుసుకోవాలని నాకు ఉంది, ఈ ప్రోగ్రాం చూస్తున్న వ్యూవర్స్కి ఉంది. ఏంటంటే స్థానికంగా ఆ ప్రాంతాల్లో వచ్చిన పోటీలో ఆ రోజుల్లో ఏదో పాల్గొన్నాం. కిరీటం పెట్టుకుని పెద్ద గొప్పగా భావించినవి. ఈ బాడీ బిల్డ్ చేసిన తర్వాత ఇంత శరీరం దేనికోసం అంటే షో కోసం కాదు. మనకంట గొప్ప గొప్ప వాళ్ళు వీక్గా ఉండేవాళ్ళు మహా త్యాగాలు చేస్తున్నారు. దానికి మించింది ఇది ఎందుకని నేను అప్పుడు ఈ యొక్క రాజకీయాలు వీటిలో రాబడ్డాను. ఈరోజు సందేహం అంటున్నారు, ప్రజలకు మెసేజ్ అంటున్నారు. మెసేజ్ దాటిపోయింది ఈ ప్రజల్లో ఈ రోజున. 2 కసాలు మేము చెప్తున్నాను స్పష్టంగా మీకు. మెసేజ్ ఇవ్వటం ఆదర్శవంత జీవితం నడండే స్టేజ్ పోయింది. 50 సంవత్సరాలకు ఆకలి వేరేగా ఉంది, మనుషులు వేరేగా ఉన్నారు. ఈ రోజున మనుషులు సమాజం టోటల్గా చూసుకుంటే 2 చర్యలు ప్రాథమికంగా కనపడుతున్నాయి మనిషి దగ్గర మనకు ప్రపంచంలో. ఇక ఇండియా చూసుకుందాం మనం. ఒకటి మనిషి బాడీ, రెండోది మానవ ప్రవర్తన. ఇవి 80% డిస్టర్బ్ కాకూడదు. దీన్ని అనుసరించేది గొప్ప అత్యున్నత కుటుంబ వ్యవస్థ. అక్క, చెల్లి, నాన్న, అమ్మ అంటారు. వీళ్ళందరూ ఎవరు? మీరు ఇంతమంది ఉన్నారు, మీ మూలాలు ఎక్కడ ఉంటారా? ఇక్కడ మమ్మల్ని కాదు, మీరు ఇంటికాడ మా చెల్లి ఎలా ఉంది, మా అమ్మ ఎలా ఉంది, మా బాబు ఎలా ఉన్నారు, ఆ రోజు చూస్తే నాయన తలదూకున్నా లేదా అని పెంచితేనే మీరు ఇక్కడికి వచ్చారు.
కానీ ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఆ స్థితి ఈ సమాజం కోల్పోతుంది. మీరు ఇవాళ ఇది వ్యక్తులతో పాటు సిద్ధాంతాలని కూడా పూర్తిగా విమర్శిస్తున్నట్టుగా కనిపిస్తోంది. సిద్ధాంతాలు మోసేది మనుషులే కదా. ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ మీరు అంటున్నారు, కమ్యూనిస్ట్ పార్టీ ఎందుకు అంటున్నానంటే పదే వాళ్ళు శ్రామిక విభజన అద్భుతంగా రాస్తారు. డాష్ క్యాపిటల్ 37, 47 మేనిఫెస్టోలు మార్చుకున్నారు ప్రతి కాలం బాటు. తర్వాత ఫ్రెంచ్ రెవల్యూషన్ తర్వాత కామ్యూన్ కొన్ని రోజులు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఇది అంతర్జాతీయంగా రావాలి కానీ ఇక్కడ ఉండకూడదు, ఇది ఒక చోట ప్రారంభించేది కాదు ఇది అని వాళ్ళు వచ్చారు. దానికి మూలం అంటే వ్యక్తులే కారణం. వ్యక్తులను ఆశ్రయించేది ధర్మమే. అలాగే ఇక్కడ ఏమైపోయింది, ఈ రోజున ఆ ధర్మ సంఘటన మనుషులు లేదు. నేనేమో ఎందుకంటున్నానంటే ఉద్యమాల స్థితి ఈ దేశం సమాజంకి ఆ స్థితి లేదు. రోజుకి ఇంచుమించు కొత్త మోడర్న్గా లేటెస్ట్గా కొన్ని వస్తువులు వచ్చేస్తున్నాయి. ఇది అతి కీలకం, చరిత్రలో గుర్తుపెట్టుకోండి. మానవ జాతులు ఒక వస్తువులు ఒకనాటి రోజులో 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు 70-80 వస్తువులే ఉండేవి. తలుపు గోళ్ళు తాళం సివిసి గారు అన్నాడు కదా, తలుపు గోళ్ళు గుణపం లేకపోతే ఏదో ఇంటి గొప్ప తాళం చెయ్య లేకపోతే రేడి ఏదో కొన్ని వస్తువులు పరిమితంగా ఉండి ఈ రోజు ఒక వస్తువుకు 1 కోటి వస్తువులు వచ్చేసింది. ఇన్నేసి ఎక్కువైతే డొమెస్టిక్ లైఫ్లో ఇన్ని వస్తువులు చేరిపోవటం, వ్యక్తిత్వం పోయి వస్తువుల మీద వాళ్ళకి భావన వచ్చింది. సైమిల్టేనియస్గా ఈ దేశంలోని ఎవరో కష్టపడి శ్రమించిన వస్తువులు మనం ధరిస్తే, ఆహారాలు ధరిస్తే, బంగారం ధరిస్తే ఎలా ఉంటుందో ఎవరు కనిపెట్టింది యూరోప్లో వాళ్ళు అనుభవించిన అద్భుతమైన డెమోక్రసీని భారతదేశం మీద అంబేద్కర్ అయిన మహాపురుషుడు మనకి ప్రవేశపెట్టాడు. అది రావాలంటే డెమోక్రసీ ఆ స్థితిలో పోరాటం, ప్రజల యొక్క చైతన్యం, ప్రజల యొక్క సామాజిక పరిస్థితి అన్నీ వచ్చినప్పుడే డెమోక్రసీ పనిచేస్తుందని చెప్పాడు ప్రియాంబుల్లో అన్నారు. అంబేద్కర్ చెప్పాడు, నా రాజ్యాంగం ఇది పనికిరాని రోజు వచ్చిందంటే పనికిరాని వ్యక్తులు ఉన్నప్పుడే వస్తుందని చెప్పాడు. ఆ రాజ్యాంగం ముట్టుకున్నది ఎవరు? ఈ రోజున ఏదైతే సమాజంలో అన్యాయం ఘోరం అంటున్నారు, ఎక్కువ దళితులు, బీసీలు అనండి, వీళ్ళందరూ 70-80% పరిపాలన వీళ్ళు లేకుండా కన్యాకుమారి దాకా కాశ్మీర్ దాకా పరిపాలించింది ఎవరంటే 100కి 15 మంది కూడా లేని అగ్రతత్వం ఉంటే మాట్లాడితే కులం ఎత్తుంటే ఇంకో డిఫరెన్స్గా మాట వచ్చేస్తుంది. కంపల్సరీ చెప్తున్నాను, ఈ అగ్రవర్ణాలు అనేవాళ్లే ఈ పరిపాలన పరిపాలిస్తున్నారు. ఒక ఆంధ్రప్రదేశ్ చూసుకోండి, 40-50 సంవత్సరాల నుంచి ఈయన వెళ్ళిపోతే ఈయన వస్తున్నాడు, వాడు వెళ్ళిపోతే ఏ అయితే బి వస్తున్నాడు, బి వస్తే ఏ వెళ్ళిపోతున్నారు. పేర్లు చెప్తాను కూడా వీళ్ళని స్థితిలో ఉంది. జనం మనుషులు కారా? దీనికి కారణం ఏంటంటే ప్రజలే కారణం. ఒక జాతి, ఒక దేశం, ఆ దేశ సుష్విచ్యంగా ప్రజలు ఆ కాంటెంపరీ ఆ సమకాల స్థితిలో ప్రపంచ జ్ఞానం కావాలి. మనం ఇంట్లో ఉన్నామంటే ఒక దేశం ఉంది, ఒక రాజ్యం ఉంది, ఒక పేపర్ ఉంది, ప్రాథమిక పరిజ్ఞానం కావాలి. ఇది తీసుకోకుండా దేశం చాలా ముందుకు వెళ్ళింది. ఈ దేశం అంతే, ఏం కావు వీటి వల్ల ఏమైందంటే దేశం యొక్క మహత్తరమైన విలువలన్నీ గంగలో కలిసిపోయి ఓటింగ్ సిస్టంలో ఉన్న 70 మంది స్పష్టంగా మీరు నోట్ చేసుకోండి ఆ విషయాన్ని. ఇది ఎన్నో విషయాలు చెప్పిన, దీన్ని కాళ్ళు ముక్కు చేతులు ఎన్నో ఉన్నాయి, కానీ షార్ట్లో చెప్తున్నాను అనేదా భావించకండి. 100కి 70 మంది పాక్షికంగా కాదు, కొలాప్స్ చెడిపోయారు. 70 మంది రోగగ్రస్తులయ్యారు. ఎక్కడ ప్రపంచంలో జరిగింది ఇక్కడే జరుగుతుంది. ప్రపంచంలో ఈ మానవ జాతులు 70 సంవత్సరాలు ఇన్ని రోగాలు లేవు మనుషులకి. ప్రతి శరీరం బాగుండా స్త్రీ పురుషులు 70 మంది. దీనికి కారణం ప్రతి సెంటర్లు, మెడికల్ హాలు, హాస్పిటల్ ఇవే ఉన్నాయి. ఒకనాటి రోజుల్లో గంట తిరిగితే ఎక్కడో కనపడేది వైద్యశాల. మరి ఇంత సైన్సు, ఇన్ని పుస్తకాలు, ఇంత అభివృద్ధి వచ్చినప్పుడు ఒక మెడిసిన్ ఒక పక్కన తిండి. కూకటపల్లి నుంచి మామూలుగా హైవేకి కూకటపల్లి ఎక్కడది వెంకటేశ్వర గుడి నుంచి నడిచి ఆ పైనకి వస్తానంటే నాకు ఒక పక్క నుంచి మెడికల్ సార్లు చూసినాయి. ఎన్ని ఒక 70-80 లెక్కెట్టాను రోజున. ఓ పక్క నుంచి వెళ్తే తిండి, పకోడీలు, బజ్జీలు, ఇంక శనగలు ఇవి ఒక 70-80 ఉన్నాయి. తింటాం, హాస్పిటల్కి వెళ్తాం. ఇలాగ వ్యక్తి ఏమైపోయాడంటే కమ్యూనికేషన్ వచ్చాక మెనూలు నేర్చుకున్నాడు, తిండి నేర్చుకున్నాడు, శరీరాన్ని పోగొట్టుకున్నాడు వాడు. వివేకానంద గారు, రెండవది విషయం ఏంటంటే అన్నిట్లకంట ఏదైతే ఓటు ఉందో ఆ ఓటుని వాడు విస్మరించి, ఇది వినండి, దేశం అంతా వినండి, ఇన్ని ఖరీదైన బిల్డింగులు, ఇన్ని ఆస్తులు నిలవాలంటే ఓటే.
ఓటు లేనప్పుడు ఏమైతే అరాచకం వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి మనందరం. అరాచకం వస్తుంది. మిలిటరీ కూడా పరిపాలించలేదు. మిలిటరీ పరిపాలనతో దేశం మళ్ళీ కులాలుగా విడిపోతాయి. నైబీరియా, సోబీరియా, వీటి నీగ్రో దేశాల్లో ఉంటాయి మనకి. అందుకు కారణం ఏంటి? మీరు ఓటు వేస్తారులేదు దేశంలోని. ఇంకా ఆడవాళ్ళు ఉంటారు, అద్భుతం వాళ్ళు. మనకు దేశం ఆనందం అయిపోద్ది వీళ్ళు చూస్తుంటే. నాకు వంటలు చేసుకొని పప్పు రూపుతూ వంటలు చేసుకుంటాం, ఒగోళ్ళు చేసుకుంటామే. మనకెందుకు రాజకీయం? ఇదే 100కి సగం పైగా ఉండే ఆడవాళ్ళు ఓటుని పట్టించుకోరు, రాజకీయం పేపర్ చదవరు. వాళ్ళ భాగస్వామి వాళ్ళు ప్రధానంగా. చైతన్య మూర్తులు చాలామంది ఉన్నా చేయలేకపోతున్నారు దేశాన్ని వాళ్ళు. దీనివల్ల తాగి ఓట్లు వేస్తున్నారు. స్పష్టంగా నోట్ చేసుకోండి మీరు. ఏ వ్యక్తి పరిపాలించాలన్నా డబ్బులు తీసుకుని తాగి ఓట్లు వేస్తున్నారు. డబ్బులు తీసుకుంటూ ఓపెన్గా జరుగుతుంది. ఇంకా దేశం వ్యవస్థలు సరిగ్గా ఉండటానికి, ప్రశ్నించుకోవటానికి ఏమైనా అర్థం ఉందా? ఇది కాదనే ఒక్కసారి గుండెలు మీద చేసుకోండి భారతదేశంలో ఏ వ్యక్తులు కూడా. అందుకని ఈ స్థితిలో చెడిపోయిన వ్యక్తులకి మంచి వస్తువులు స్వీకరించరు. ఇప్పుడు అందగా ఏ మెసేజ్ ఇవ్వాలి? మెసేజ్ ఇచ్చి దాటిపోయింది. విపరీతమైన కమ్యూనికేషన్ వచ్చింది. చెవుల దగ్గర అరగంటలో వైకుంఠం. ఇది మాటలు, మనిషితో మాట్లాడే భాష మారిపోయింది. ఇంట్లో డ్రెస్సులు అన్నీ మారిపోయినాయి. ఇవా ఒక దేశం ఉండవతికి మహత్తర అద్భుత దేశం ఇది. ఒక ఆనాటి కథలు చూడండి ఎంత అద్భుతంగా ఉంటాయి. వాడి డ్రెస్సు పొందిక, బిఎన్ రెడ్డి వాళ్ళ పాత సినిమాలు చూడండి. ఈ రోజున హాయ్ అన్న తమ్ముడు ఇవి కాని మాటలు, కాని డ్రెస్సులు. ఆ డ్రెస్సులు వేసిన ఇంట్లో అన్న చెల్లెలు చూస్తున్నారే, తండ్రి చూస్తున్నాడే. ఇది సంస్కృతం లక్షణమా? కాదు. ఇది ప్రశ్న వేస్తే మన హక్కులు మానవ సంఘాలను హెచ్ఆర్సీకి వెళ్ళిపోతుంది, దాన్ని తీసుకెళ్ళిపోతారు కూడా వీళ్ళందరూ. అలా ఉన్నది వ్యవస్థ. హెచ్ఆర్సీ అంటున్నారు. ఇంకో పనికిమాలి ఉంటాడు, ఆడు స్టేట్మెంట్ ఇస్తాడు. సమాజం ఎదిగిపోయింది. ఏంటి ఎదిగింది? రోగం ఎదిగాడు మనిషి. 20 లోపు 30 ఏళ్ళు చెప్పండి, గ్యాస్ ట్రబుల్ లేకుండా ఉన్నారా? తాగుడు తాకుండా ఉన్నారా? ఓటు వేస్తున్నారు, మీరు ఎవరికి వేస్తున్నారు? వేయరు. వేస్తే డబ్బులు తీసుకుని కన్నగాడికి పనికిరాని మంచోళ్ళు ఏమైపోతారు? ఒక కొత్తముడు ఎవరో వచ్చాడు, ఐఏఎస్ ఆఫీసర్. అది కులం అవుతే అవ్వచ్చండి. ఆ కులం దోపిడీ ఇంక తర్వాత విషయం ఇది. ఆయన ఐఏఎస్ దాటేసి వచ్చి ఇక్కడ ఉద్యమం చేసి పార్టీ పెట్టాడు. సింగిల్ ఓటు లేకుండా బయటకు గెంటేసి ఎన్నుకున్నారు. ఇది వాడి ఓడిపోయారు అనుకుంటున్నారు. ప్రజలు ఓడిపోయారు, గుర్తుపెట్టుకోండి. మంచి వాళ్ళని రాజకీయం లేకపోతాం. ఆ దేశం యొక్క ఏదో ఆనందిస్తున్నాం, పెద్ద పెద్ద బిల్డింగ్లు, ఖరీదైన వస్తువులు, పొలం ఏముండవు, కొలాప్స్. ఇది దేశంలో గుండెది ఢిల్లీ మనకి. అక్కడ డిస్టర్బ్ అయిపోయిందంటే మొత్తం డిస్టర్బ్ అవుద్ది. మిలిటరీ వచ్చిన దీన్ని కాపాడలే స్థితిలో దేశం దగ్గరికి వస్తున్నాం. ఓటు ప్యాటర్న్ మారుతుంది కంప్లీట్ కూడా. ఈ స్థితిలో ఎవడో నేర్చుకునే స్థితిలో లేరు. పిల్లలు తన తల్లిదండ్రులు ప్రేమిస్తలేదు. సినిమాలు చూస్తుంటే విశృంఖలంగా ఎంత అత్యున్నతమైన, ఒక్కసారి చూడండి భారతదేశంలో మన ఇవన్నీ కూడా. నేను ఈ రోజున చేపట్టే విషయం ఒక్కసారి అర్థం చేసుకోండి. రాణి పద్మిని, యూరోప్కి మనకు తేడా ఏంటి చూసుకోండి. రాణి పద్మిని 6 అడుగులు దాటి ఉంటుంది ఆమె. ప్రపంచంలో ఆ కాంటాబిరి ఇంచుమించు ఉన్న దేశం క్లియోపాట్రా, ఈజిప్ట్ రాణి. ఆమెని జూలియస్ సీజర్ గాలియన్ ఫ్లాషస్ యుద్ధాలు భయంకర యుద్ధం చేసిన ఆమె క్యాప్చర్ చేసి ఈజిప్ట్ ముట్టడించి నాశనం చేసి 10 lakhs పీపుల్స్ రూయిన్ చేశారు. దీని కోసం యుద్ధాలు జరిగినాయి. 10 లక్షల మందిని పొందడానికి ప్రయత్నం చేశారు. ఎవరు? క్లియోపాట్రా గురించి యుద్ధం. ఒక స్త్రీని పొందాల కోసం 10 lakhs పీపుల్స్. ఇది ఏం తీసుకోరు. ది గ్రేట్ ఉమెన్, గ్రేట్ ఏంటి, బ్యూటిఫుల్ ఆఫ్ వరల్డ్, ఇది నేర్చుకోను కాదు. 10 లక్షల మంది ఖర్చు చేసింది, అది నడిపించింది, శవాల మీద నడిచింది ఆమె. అది గొప్ప చరిత్ర. కానీ భారతదేశంలో అదే టైంలో మనం చూసుకోండి, మన ఇండియాలో పానిపట్టు పురాణాలు మాట్లాడతలేదు నేను. చితోగఢ్ వారు చూడండి, ఈమె రాణి పద్మిని. అబ్దుల్ 12th centuryలో ఉత్తర కమ్యూలు ఓపెన్ అయిపోయినాయి. బౌద్ధిజం ఎప్పుడైతే గాంధార్, కాబూల్ అన్ని క్యాచ్ చేసుకున్న అక్కడ దాకా భారతీయ ఉండేది గుర్తుపెట్టుకోవాలి మనందరం.
ఇరాన్ దాకా ఇండియా ఉన్నాయి. ఇక్కడ వాళ్ళ ఆనవాళ్ళ ఇంటర్వ్యూ విగ్రహాలు చెప్తుంటాయి. ఈజిప్ట్లో దెబాడైన ప్రాంతంలో గృహంలో భారతీయ యోగులు తపస్సుకు అనే అన్టోల్డ్ ఫ్రాన్స్ నవల కూడా రాశాడు దీని మీద. అక్కడ దాకా ఎక్స్పెండెంట్ దేశం ఇది. బౌద్ధిజం వచ్చాక కత్తి మానేశారు. కత్తి మానేశాక 10 మంది వచ్చి ఆఫ్ఘనిస్తాన్ చంపారు, గుర్తుపెట్టుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. 10 మంది వచ్చి ఆఫ్ఘనిస్తాన్ ఊళ్ళని నాశనం చేశారు. ఎవరు కత్తి ముట్టుకోలేదు. అలా ఆఫ్ఘనిస్తాన్ విషయంతో కాబుల్ కానీ ఓపెన్ చేత ఈ ముస్లిం దండదారితో జిహాద్ అనే పేరుతో వాళ్ళు ఇండియా మీద దండయాత్రకు వచ్చినాడు ఖిల్జీ. ఇంకా గజనీ గోరీ తెలిసి ఇంకా చెప్పేది కాదు. మనం ఇక్కడికి ఈ కథాంశంలో మనం తీసుకుని గోరీని తీసుకుందాం. అబ్బలు గోరియే ఇప్పుడు చెప్పాను ఏమిటి చేతను ఇప్పుడే చెప్పాను. రాణి పద్మిని నాకు మిస్ అవుతుంటాను పేరు. అబ్దుల్ ఖిల్జీ వాడు 2 లక్షల సైన్యాన్ని చిత్తోగఢ్ ముందు నిలిపాడు. బాడగా ఆమె అందాన్ని తెలుసుకుని ఆమెను పొందాలని వచ్చాడు వాడు. కానీ అందం కోసం వాడు చంపాడు జూలియస్ సీజర్ ఈజిప్ట్లో. రోమ్ని తడిపాడు. అందం మీద తడిపి రక్తం మీద పాలించిన స్త్రీలు లాక్కున్నాడు, పడవ మీద తీసుకున్నాడు. ఇక్కడ ఇండియాలో అందం నాకు ఒక పద్మిని నాకు ఇచ్చేయి, ట్రీటీ వార్ ట్రీటీ అంటారు దీన్ని. నాకు పద్మిని నాకు హ్యాండ్ వర్క్ చేయండి, నేను వెళ్ళిపోతే సంపని అంటాడు. పద్మిని చేయడం ఒప్పుకోదు. వీడు ఒప్పుకోనప్పుడు వాళ్ళకి అద్దంలో చేపడితే స్టోజే ఇది, కనీసం అద్దంలో చేపడితే వెళ్ళిపోతాను అంటాడు. ఇదిగోది ఈ బొమ్మ విషయాన్ని. నా యొక్క ప్రతిభ గొప్ప కోసం అది లేదు. ఈ దేశంలో కనీసం దేశం చూస్తారు ఖిల్జీ ఏంటి ఏమిటో, ఈ కాస్ట్యూమ్ తింటూ చూడండి కనపడుతుంది చూజని. ఇది ఏమీ దేశానికి అవసరం లేదు. వాళ్ళు ఏమీ వేరు. యుద్ధం అయిపోయిన 2 నెలల యుద్ధం జరిపోయిన తర్వాత ఆ దేశంలో నెలముట్టే నెగళ్ళు అడవులు కొట్టి నెగళ్ళు వేసి మంటలు వేసి 20 లక్షల అంటే 20,000 మంది స్త్రీలు మహారంటారు దాన్ని. చూస్తుండగా కాలిపోయారు. దాంట్లో పద్మిని ఒక్కతే కాదు, అందగత్తులు ఎవరుతున్నారో ఆ స్త్రీలు ఉన్నారో ఆ రోజున కంప్లీట్ మంటల్లో కాలిపోయారు. వాళ్ళ శీల ప్రవర్తన కోసం స్త్రీలు పరువులు కాల్చుకున్నారు. శీలం కోసం లేకుండా వాళ్ళ స్టోరీలు నడిచినాయి. అదే రోమ్ గ్రీకులో కూడా ఇలియడ్ స్టోరీ ఏమిటి, ట్రోజన్ హార్స్ చూస్తున్నారు, అదే ఇలియడ్ స్టోరీ. ఓ స్త్రీని హెక్టర్ భార్యని తీసుకొస్తాడు, గ్రీకులు భార్యని, ఒక్క హెలెనా, దానికోసం యుద్ధం జరుగుతుంది. ఇలాగ దేశంలోని గొప్ప అద్భుతమైన, ఎందుకు అంటున్నాను వెనక్కి వస్తున్నాను. ఈ కథ చెప్పి నేను ఏదో నా జ్ఞానాన్ని ప్రదర్శించాలని కాదు, ఇంత రిఫరెన్సు. ఒక శీలం మహత్తరమైన దేశంలో ఇక్కడే పుట్టబడ్డది. అలాంటి దేశంలోని పూర్తిగా బట్టలు తీసేసి కానితనంలో ఇంట్లలో నడిచి అవే వాస్తవాన్ని నడిచి దేశం అయిపోయింది. ఇక్కడ దేశాన్ని మెసేజ్ మంచిది ఏది అవసరం లేదు. ఎందుకంటే కుళ్ళిపోయిన శరీరం ఏ మెడిసిన్ దాకా బాగుపడదు. యాపిల్స్కాయ బాగున్నప్పుడు పర్లేదు, పోయిన తర్వాత ₹1,00,00,000 వచ్చినా అది బాగుపడతాం. ఈ దేశం కూడా అంతే, మనుషులు కూడా అంతే, పూర్తిగా చెడిపోయారు. భూమిలో ఉన్న ఖనిజాలన్నీ లాగేశారు. మనిషిలో ఎన్ని ఖనిజాలు ఉన్నాయి, ఎన్ని మెటీరియల్స్ ఉన్నాయి, భూమిలో అన్నీ ఉన్నాయి. ఎప్పుడూ లేదు ఈ యుగంలోని. కొన్ని లక్షల కెమికల్స్ లాగేశారు వీళ్ళు. ఏ యుగంలో జరగలేదు, ఇక్కడే జరిగింది. అమెరికన్ ప్రపంచంలో అత్యున్నతమైన వ్యక్తి, ఫిజిక్స్ ప్రొఫెసర్ అయిన అష్టావకుడు మనకి ఎలా ఉన్నాడో, ఆయన 8 వంకర్లతో ఆయన పుస్తకం రాసి చచ్చిపోయాడు. ఆయన మన ఈ వాళ్ళు ఖాళీ చేసుకోవాలి, ఇంకో గ్రహానికి వెళ్ళిపోమన్నాడు. అలా ఈ దేశం ఏ మెసేజ్లో అవసరం లేదు, దీనికి ఏ మంచిది అవసరం లేదు. ఏదో హిపోక్రసీ డ్రామా నడుస్తుందంటే ఆ డ్రామాలో చచ్చిపోయినందుకు నేను యాక్టర్నే. అదేండి. మీరు ఇప్పుడు ఇందాక మీరు గీసినవన్నీ చూపిస్తున్నారు. మీరు చిత్రకారుడిగా, శిల్పిగా ఎప్పుడు మారారు? నేను బొంబాయిలోని మా మామయ్య, ఆయన పేరు చెప్తే మళ్ళీ కులం వస్తుంది, వచ్చిన బాధ. ఆయన నారాయణ స్వామి నాయుడు ఆయన పేరు. ఆయన ఫోటోగ్రఫర్. ఆయన నన్ను నా బొమ్మలు ఏదో బొంబాయి వెళ్ళే నేను తిరుగుతున్నానండి, ఎక్కడికి ఉద్యోగంలో వెళ్ళిపోతున్నాను, లాక్కొచ్చి దాంట్లో చేయమన్నాడు. సినీ ఫీల్డ్లో జాయిన్ అయిపోయాను బొంబాయిలో. ఫస్ట్ కెమెరామెన్కైనా అంటే కెమెరా అసిస్టెంట్గా పనిచేశాను. తర్వాత ఆర్ట్ ఫీల్డ్లోకి వెళ్ళాను.
అక్కడ ఇంకా మన ఉండదు కదా, లోపల జేబులో అగ్గినిప్పు వేసుకున్నప్పుడు ఎక్కడానికి కాలుతుంది. అందుకని ఎక్కడికి వెళ్ళినా ముందు ఇంత అగ్గినిప్పు జేబులో వేస్తాను, అది కాలుతూ ఉండదు. ఏదో ఇక్కడే ఉండవు, అక్కడ ఉండడు, ఎక్కడ ఉండడు. జ్ఞానం అనేది ఖాళీ బడభాగ్యం లాంటిది. అది ఎన్ని సముద్రంలో ఉన్న కడవు, అది ఇదే పొజిషన్ అండి. మీరు బాలీవుడ్లో కెమెరామెన్గా ఎన్ని సంవత్సరాలు చేశారు, ఎందుకు మానేశారు? అది నాకు షూట్ కాదు, అది చెప్పాను కదా, సినీ ఫీల్డ్ అంటే అది ఒక హిపోక్రసీకి దారి. ఆ రోజుల్లోనే ఆదర్శం ఇంకా బతికుంది. ఈరోజు ఏంటి ఏదైతే వంకరలు ఉన్నాయో, ఏదో కానీ ఉన్నాయో అవే ఈ రోజున సినిమాలో వాడుకుంటున్నారు. మీ రూమ్ చూస్తే మీరు ఒక సైంటిస్ట్ లాగా, అదొక సైన్స్ ల్యాబ్ లాగా ఉంటుంది కదా. ఇక్కడ తినే పదార్థాలు అంటే బియ్యము, ఆహార పదార్థాలు కనిపించావు, అసలు మీరు తింటారా ఏమైనా? తిండి వల్ల ఈ రోగం తెచ్చుకున్నాడు ఈ నా కొడుకు మనిషి. బాగా విపరీతమైన మేనులు తిని 20 చక్కల పొట్టవాడికి గోన్లాగా బియ్యం బస్తా మోసినట్లుగా. ఆ స్త్రీకి కడుపు ఉండి వీడికి కడుపే. మీతో నాకు మాట్లాడేది ఇష్టం లేదు, మీరు ఎంత క్వాలిటీగా కనపడుతున్నారు, నాకు ఎంతో ఇంప్రెస్గా ఉన్నారు. మీరు కాకుండా ఇంకొకళ్ళు అయితే నేను దీన్ని అనవసరం చెప్పగలను. అది చెప్పలేదు, మీ అభిప్రాయాలు చెప్పండి. మీ అభిప్రాయం చెప్తానే నా మనసు అంగీకరించాలిగా. నేను ఒక గౌరవం పొందాను మీ దగ్గర, చూశాను, దాన్ని నేను ఉల్లంఘించలేను. చెప్పండి. మీ రూమ్లో అంటే మీరు రోజు కేవలం మీ రూమ్లో ఉంటారు, శిల్పాలు, చిత్రకళ దీని మీదే ఉంటారు, ఎప్పుడో ఒకసారి ఆహారానికి తప్ప బయటికి వెళ్ళారు. అసలు మీ జీవన ఉపాధి ఏంటి, ఎలా గడుస్తుంది మీకు? జీవనోపాధం క్లోజ్. ఇది చెప్పాను, 170 మంది ఉన్నారు కదా, నాకన్నా ముందు ఉంటారు మొక్కల్లో ఎక్కడికి వెళ్ళినా. ఇప్పుడు ఈ ఆర్టిఫీల్డ్ ఏంటంటే హిపోక్రసీ ఫీల్డ్. ఇది ఆర్టిఫీల్డ్ అంటే ఇంట్రూడర్స్ అంటే చొరబాటు. భారతదేశం చొరబాటు దేశం అయిపోయింది. భారతదేశం చొరబాటు దేశం అయిపోయింది. ఒక రామాలయం కట్టుకుంటానికి ఎన్నో 100 సంవత్సరాలు జైల్లో కోర్టులో పెడి వచ్చింది. ఈ దేశం ఉండి చెప్తున్నాను. చొరబాటు ఎవడెక్కడ ఉన్నాడో తెలియదు. ఈ దేశంలో ఉన్నప్పుడు ఇక్కడ చొరబాటుదారులు ఆర్ట్లో ప్రవేశించారు. ఆర్ట్ ఏమిటి మహత్తరమైనది ఒకటి చిత్రలేఖనం, శిల్పం అనేది. అది ఎంతో శ్రమించాలి, ఎంతో మామూలుగా వాడు ఆర్టిస్ట్ దాన్ని పనిచేస్తాడు, దాన్ని సాధన చేస్తాడు, ఒక జీవితం పడుతుంది. ఏది లేకుండా మోడర్న్ ఆర్ట్ని పేరు ఇలా గీసి చెప్పులతోటి మామూలుగా ముక్కులతోటి రాతలతోటి గీసేసేది మోడర్న్ ఆర్ట్ అంటే చెడిపోయిన సమాజం, చెడిపోయిన విషయాలు తీసుకుంటుందని నేను చెప్తున్నానండి, గుర్తుపెట్టుకోండి. చెడిపోయిన సమాజం, చెడిపోయిన విషయాలు చెడిపోయిన లాగిస్తుంది. మోడర్న్ ఎప్పుడు పుట్టింది? మహత్తరమైన కళ యూరోప్లో పుట్టింది. భారతీయ కప్పడిపోయింది సిద్ధార్థ కింద కళ. గ్రీకులు, రోమన్స్ మ్యాన్ అండ్ అనాటమీ చేశారు అర్థంగా. వాళ్ళు ఒక తలక ఎక్కి వాళ్ళు దాంట్లో ఒకడు పుట్టాడు. వాడే ఇప్పుడు ఆయన పేరు చెప్తే ఒప్పుకోరు మీరు భారతదేశంలో, ప్రపంచంలో. ఆయన మోడర్న్ ఆర్ట్కి సంకేతం. ఇక ఈజినెస్, చెప్పులు అలా పాడేసి తీయటం, ఏదో పిచ్చి పిచ్చి వేని చేయటం, అది భారతదేశంలో ప్రతి వాడు కూడా ఇంటింటికి ఇది నేర్చుకున్నారు. కష్టపడక్కలేదు, పోర్ట్రేట్ ఎక్కలేదు. పోర్ట్రేట్ ఏమిటి? పోర్ట్రేట్ వచ్చినాడో ఆర్టిస్ట్ అవుతాడు, గుర్తుపెట్టుకోవాలి. పోర్ట్రేట్ రూపచిత్రణ. అబ్బాయి నేను ఇలకతోకలేస్తానండి, పందిగల్లో అవుతానండి, బొమ్మలు ఏం పని చేయవు. పోర్ట్రేట్ వచ్చినప్పుడు ఆర్టిస్ట్ అవుతాడు. ఇది కాకుండా ఆర్ట్లో వాళ్ళు సంపాదించం ఫోజులు, పైగా ₹1,00,000 డ్రెస్, ఒక్కొక్కరు ₹1,00,000 డ్రెస్సులు వేసుకుని ఆడు చూస్తే గాడిద బొమ్మలు, ఎలక బొమ్మలు అయ్యి ఇంకంతగా ఎక్కువ మాడకూడదు. అర్థమవుతుందా? పోర్ట్రేట్ లేకుండా ఆర్టిస్టులు అవుతున్నారు. బ్రిటన్లోని లార్డ్ ఆఫ్ లైడీస్ రాణి కుక్క మిస్ అయిపోయింది. పోతే వాడు ఆవిడగా అందరినీ రాజుగారు లేరు, ఎవరినో జనరల్ పిలిపించి నా కుక్క పోయింది తీరా ఉన్నది. ముందు కంప్లైంట్ ఇచ్చారు. ఆ పోలీస్ స్టేషన్ ఆడేమన్నాడు, బ్రిటిష్ సంప్రదాయాలు గొప్పవాడే, ఎవరు పోయినా వాళ్ళ ఫోటో కావాలి, ఫోటో ఇవ్వండి అన్నారు. కుక్కకు ఫోటో ఇవ్వండి అన్నారు. కుక్కకు ఫోటో ఇచ్చారు. ఫేస్ ఫోటో. కుక్కకు పోర్ట్రేట్ ఉండదు. పోర్ట్రేట్ భూమి మీద మనిషిగా ఉంటుంది. కుక్కకు పోర్ట్రేట్ ఉండదు, మనిషిగా ఉంటుంది. అలాగా మనం ఈ రోజున ఆర్ట్ ఫీల్డ్ 60 మీరు చెప్తున్నారు. ఆర్ట్ ఫీల్డ్ 60 గ్యాలరీసు, 70 గ్యాలరీస్ ఉన్నాయి ఇక్కడ. 70 గ్యాలరీస్లో ఎవరు కూడా నన్ను మెట్టెక్కినిచ్చినా వీడివి ఎప్పుడు వెళ్ళిపోతానో చూస్తుంటారు. నా మాటలు వాళ్ళకి ఉండవు, రిసీవ్ చేసుకోరు.
నా బొమ్మలు కూడా ఇక్కడ ఉన్నాయి. పైగా నాకు ప్రత్యేకంగా సలహాలు కొన్ని గాడిద బొమ్మలు తీసుకొచ్చి ఈ చేయండి బాగుంటారు మీ బతుకున్నారు. నేను చెప్పాను బ్రతకాలంటే నాకు ఇంకా శక్తి ఉంది, నాకు శక్తి ఉంది. ఆ శక్తి ఎలా వస్తుంది అసలు? మీరు ఏం తింటారు రోజు? మైండ్ ఆలోచనే, మన ఇన్నింటికి మన ఆలోచనే. మీరు ఈ వస్తానికి ఆలోచనే కారణం. కరెక్టే, కానీ ఆలోచించాలన్నా ఒంట్లో నీరసం ఉండొద్దు, కొంచెం ఎనర్జీ ఉండాలి, అందుకు తినాలి కదా మనం. ఎంత తిండి ఎంత వేషాలకు మనిషి అవసరం లేదు. ఇంత తిండి ఆ వేషాలకు మనిషి అవసరం లేదు. మరి ఏం తినాలంటారు? అది చెప్తే వేస్ట్. చచ్చిపోయిన వాళ్ళకి వీళ్ళందరికీ ఈ మనుషులు శరీరాలు మోస్తలేదు, సచ్చిన శవాలు మోస్తున్నారు 170 మంది. బ్రతుకున్నవాడు ఎవరు నాకు కనపట్టలేదు. నేను పౌరుషంగా మాట్లాడుతున్నాను అనుకోకుండా, తప్పని చెప్తున్నాను. లేకపోతే కుర్రోళ్ళు ఉండి వాడికి పొట్టలు ఏంటి, గోన పొట్టలు ఏమిటి, ఎన్ని రోగం ఏమిటి? అసలు మాకు ఇంట్రెస్టింగ్గా ఉంది మీరు ఏం తింటారో తెలుసుకోవాలని. ఏమి లేదు, బార్లేను చైనా వారు ఒక బార్లే మీద నడిచింది. మావో 1937 లాంగ్ మార్చ్ చైనా చుట్టూ తిరిగాడు. ప్రతివాడు బార్లే గుప్పుడు జేబులో పెట్టుకోడు. ఆ బార్లే మొత్తం 12,000 కిలోమీటర్లు అవి 2,000తో నడిచారు. 10 లక్షల సైన్యంతో తెరవేది, ఎంతోమంది పోయారు. బార్లీ తిని వాళ్ళు వచ్చారు. మనకి ఖరీదేనేం అక్కర్లేదు, చిరుధాన్యాలు రోజున ఇవి వాటిని ఎలాగో ఆహారంగా తీసుకోండి. జంతువు నియమబద్ధంగా తీసుకుంటుంది. ఏ పుస్తకం చదవలేదు. మీ కుక్క మన కుక్కలు ఏం చదువుతాయేం? మీకు ఉండి కుక్కలేనా? చదవవు. మనిషే చదువుకుంటుంది. కారణం ఏమిటి? నియమబద్ధం వీడి దగ్గర తప్పేసింది. ఇంకా నీ శరీరం పరిమితి. మనకు ఒక మాట ఉంది, ఎందుకంటే గొప్ప మాట ఇంకోటి లేదు. అది అద్భుతం. నమస్కారం పెట్టాలి గొప్ప మాట. మన చెలువులు అక్కలు ఏమంటారంటే ఏం మిగిలిపోయింది, ఇది తిను మిగిలిపోయింది, చక్కగా కోవబెడి తిను, ఒకటి ఉండిపోయింది. కడుపు నిండిపోయింది, ఇంకోటి తిను, లోపల ఉంటాయి, మూల పడి ఉంటుంది. ఓ మూల పడి ఉంటుందండి. ఏంటిది అసలు అర్థం ఉందా? నీకు కడుపు నిండిపోయిన దగ్గర మూల పడి ఉంటుంది. ఏ మూలది? సేమ్ అందరూ అలాగే నడుస్తున్నారు. అందుకని మనకి ఖరీదైన మేనులు అవసరం లేదు. నువ్వు చేసుకున్న శ్రమ లేని జీవితం వచ్చింది. శ్రమజీవులు వేరేగా ఉన్నారు. అడ్డాల్లో ఉంటారు మనుషులు, చూశారు కదా, అడ్డా ఉంటారు తెలంగాణ. ఆ అడ్డాల్లో ఆ మనుషులు చూడండి, ఒక్కసారి ఆడా మొగాలు చూడండి, సన్నంగా ఉంటారు. పొట్ట ఉన్నవాడు 2 రోజులు 3 రోజులు కనపడ్డాడు. ఎందుకు? పొట్ట ఉన్నవాడు ఆడికి ఎవడు పనిస్తాడు? సన్నంగా ఉంటారు వాళ్ళు. కారణం ఏంటంటే పని చేయ కారణం ఏంటి? వాటికి సరిపోయి ప్రదార్థం వాడు చేస్తున్నారు. మనలాగా ఇప్పుడు వచ్చి బిర్యానీ తెప్పిద్దామండి, ఈ తిందాం అది మెనూలు ఉండవు. ఇవేంటంటే హై డెఫిసిటీ, చాలా క్వాలిటీ. ఇవి పని చెయ్యాలి. మన ఆహార గృహం పని చేయరు. మంచం పక్కన డైనింగ్ హాల్ ఉంటుంది, శుభ్రంగా తిని 2వ కాలు ఇలా మంచం మీద వేస్తాడు. అవుట్ వాడికి స్వర్గంలోకి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ ఏమిటి? ఇలాగా గంటకి ఏదో తింటాం. అందుకని ఇంత మహా గొప్ప దేశంలోని గుళ్ళల్లోని పూజల్లోని ఎవరు కూడా పెద్ద పెద్ద ప్రవాసనాలు చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఎలా ఉండాలని చెప్పరు వీళ్ళు. ఇంత అద్భుతమైన దేశం, మహా అద్భుతమైన వ్యక్తులు ఉన్నారు దేశంలో. ఈ కథలు చెప్పేస్తుంటారు. కావు. మానవ ప్రవర్తన, మనిషి భూమితో ఎలా ఉండాలి, మనుషులతో ఎలా ఉండాలి, నువ్వు ఎలా ఉండాలి, ఆ ప్రవర్తన నేర్పి దాటిపోయింది. వాడికే లేదు. డబ్బు ముందు కనపడుతుంది, వీడు వెనకాల ఉంటున్నాడు. మీరు ఇప్పటివరకు ఎన్ని పుస్తకాలు చదువు ఉంటారు? ఉంటాయి, 5,000 పైన ఉంటాయండి. 5,000 పుస్తకాలు? నేను 5,000 పుస్తకాల పైన ఉన్నాయి నాకు. చదివి ఉంటాను. ఇంట్లో లైబ్రరీకి చేశాను. చదవమని చెప్పుడు జనతా పార్టీలో కూడా తిరిగాను. కమ్యూనిస్ట్ ఐడియాలజీలో ఏంటంటే దేవుడి దగ్గర వచ్చింది ఈ హేతువాదం మీద, నీతి లేకుండా వాళ్ళు తాగుతూ రకరకాలు చేశారు. బాగలేని వాళ్ళ మాటలకు పనులకు సంబంధం లేదు. పైగా ఎన్ని పెద్ద టెక్స్ట్ ఇది మాట్లాడటానికి వీల్లేని విషయం. ఇప్పుడు సరే, నేను తీసుకున్నది ఏమిటంటే మనం చదివింది, మన శరీరం, మహాత్ములు, యోగులు వాళ్ళు వెళ్ళిపోయిన సమాజానికి హితం కోరి పనులు వాళ్ళు వస్తుంటారు. వాళ్ళు అది నా డ్యూటీ. కానీ ఇది నాకు ఇది వస్తుంది, రెమ్యునేషన్ వస్తుంది, దాని మీద జీవితం నడవకూడదు. మీ రూమ్లో మీ శిల్పాలతో పాటుగా మీ ఆర్ట్తో పాటుగా ఒక గుడి లాంటిది చూసాం, పెద్ద గుడిలా. భారతదేశంలో ఆర్ట్ టీచింగు, డోమ్ టెక్నాలజీ
ఈ యొక్క ఇస్లాం 3 టెక్నాలజీలు ఉంటాయి ప్రపంచంలో, ఆర్ట్ టచింగ్లో ప్రపంచంలో గుర్తుపెట్టుకోవాలి ఎవరు కూడా. ఒకటి ఇస్లామిక్ పెడస్టలేషన్ ఆర్ట్ టచింగ్, రెండోది గ్రీకు ఆర్ట్ టచింగ్, మూడోది భారతదేశం. ఎన్ని కులమాల గుళ్ళో కడితే ఈ బేస్ పునాదిలో ఇవే అక్కడ వస్తాయి. చూసుకోండి, నేను చెప్తాం కాదు. యూరోపియన్ ఆర్ట్ టీచర్ పెద్ద పెద్ద చదివి వాళ్ళు, జర్మన్ చదివి వాళ్ళు చెప్పింది నేను చెప్తే కాదు. అలాగ నేను ఇస్కాన్ అనేది కృష్ణుడిని మనం తీసుకొచ్చారు. వాళ్ళు యూనివర్సల్ హీరో కృష్ణుడు అనే పాత్ర మనకి గొప్ప పాత్ర. ఈ దేశానికి మనమనే కన్నా ఈ దేశానికి మానవ జాతికి గొప్ప పాత్రలు భారతం, రామాయణం అనేవి. వాటిలో చిన్న చిన్న మిస్టేక్స్ ఎప్పుడూ లేకుండా ఉండవు. ఇంత విశుద్ధ జీవితంలో అన్ని నాకు మిస్టేక్స్ ఉంటాయి, లేకుండా నేను ఈ విధంగా నేనే లేను. అర్థమైందని నాకు దగ్గర ఉంటాయి, కానీ ఇవి కాదని, ఇలా ఉండకూడదని ఇలా రావటమే గొప్ప మనిషికి ఉండాలి. అలాగా వాళ్ళు ఈ 3 ఆర్టిస్టులు భారతదేశంలో కృష్ణుని తీసుకొచ్చిన తర్వాత ఇస్కాన్ వాళ్ళు ప్రపంచంలో భారతీయ యొక్క టెంపుల్స్ని అన్ని చోట్ల కట్టారు. అలా 200 టెంపుల్స్ ఎన్నో ఉన్నాయి. నేను పర్షియన్ అంటే ఇస్లామిక్, గ్రీకులు, భారతదేశం 3 కలిపి మిక్స్ చేసి నేను 250 1.5 కిలోమీటర్ టెంపుల్ కన్స్ట్రక్షన్ బ్రెయిన్లో నేను ఆల్రెడీ పిక్చర్ చేసుకున్నాను. ఎప్పుడు 10-12 సంవత్సరాల క్రితం జరిగింది. అప్పుడు డబ్బులు చేతిలో ఉన్నాయి, ఏవో బిజినెస్ చేస్తున్నాను. ఒక 20 మంది 30 మంది ఆర్టిస్ట్ రకరకాలు వచ్చారు. ప్లాన్ చేసాం, అన్నీ చేసాం. చేస్తే అది ఏమవుతుందంటే సరిపోలేదు దానికి. మనకి ఎన్నో వ్యవస్థలు కావాలి చెయ్యాలంటే. అది ఈ రోజున 1.5 కిలోమీటర్. అది ప్రపంచంలో బిగ్గెస్ట్ టెంపుల్ అది ఒకటి అవుతుంది. 1.5 కిలోమీటర్ల పరిధిలో ఒక గుడి, దేవాలయం ఉంటుంది. వాటర్ ఉంటుంది, దాని ఇంటర్లో బాగా పెద్ద పెద్ద డిజైన్స్ అయినాయి. దాంట్లో 1000 ఒక 200-300 శిల్పాలే 2000 ఉంటాయి దాంట్లో. అండర్ గ్రౌండ్ వాటర్ అన్నీ పెద్ద ప్లాన్స్ టెంపుల్ అది. అది అద్భుతం. అది అలాగా దాన్ని నేను ఆ విధంగా తీసుకున్నాను. అది ఒక వ్యక్తి చేయలేడు. చేయాలంటే దాన్ని తెలుసుకోదు. మీకు ఆర్థికపరమైంది 1.5 కిలోమీటర్ల పరిధిలో ఒక గుడి, దేవాలయం ఉంటుంది. వాటర్ ఉంటుంది, దాని ఇంటర్లో బాగా పెద్ద పెద్ద డిజైన్స్ అయినాయి. దాంట్లో 1000 ఒక 200-300 శిల్పాలే 2000 ఉంటాయి దాంట్లో. అండర్ గ్రౌండ్ వాటర్ అన్నీ పెద్ద ప్లాన్స్ టెంపుల్ అది. అది అద్భుతం. అది అలాగా దాన్ని నేను ఆ విధంగా తీసుకున్నాను. అది ఒక వ్యక్తి చేయలేడు. చేయాలంటే దాన్ని తెలుసుకోదు. మీకు ఆర్థికపరమైంది. అందరూ వస్తారు, పెద్ద పెద్ద వాళ్ళు వస్తుంటారు. ఇది అబ్బో అని అంటారు. మంచిది సార్ భోజనం చేశాడంటాడు. అంతే, అయిపోయింది. సార్ అయిపోయింది, భోజనం చేశాడంటే సార్ ఎక్కడ భోజనం పెడతానంటాడు. అంతే. మీరు ఎన్నో కళలు కన్నారు, మీకు ఎన్నో అంటే నేను కళలు కనలేదమ్మా, నేను కళలు కనలేదు. డ్రీమ్స్ కనే వ్యక్తిని కాదు నేను. అర్థనా? డ్రీమ్స్ నేను సృష్టిస్తాను కావాలంటే. ఓకే, బట్ వాటి ఆచరణకి ఇటువంటి ఆటంకాలు ఎదురైనప్పుడు మీకు ఏమనిపిస్తూ ఉంటుంది? సహజం. మనం లైనే వేరు, డిఫరెన్స్ లైన్. ఇది డిఫరెన్స్ వైవిధ్యం అనకూడదు. తిరుగుతుంది అని డిఫరెన్స్ ఇష్టపడతారు ప్రజలు. ఆ డిఫరెన్స్ లైన్ ఇది. ఇదంటే అది ఎప్పుడో నేను జేబులోనే అగ్నిగుండు వేసుకున్నాను, అగ్గిపెట్టి పెట్టుకున్నాను. ఇంకెక్కడ ఇలాగ ఉంటుంది. ఎందుకంటే గొప్ప వస్తాం ముందే నేను డిటర్మినేట్ చేసుకున్నాను, స్పష్టంగా ఉంటాను. ఇది మన కాంది ముట్టుకున్నప్పుడు ఇది ఇంతకంటే రిజల్ట్ రాదు. మరి ప్రయత్నిస్తున్నారా ఇంకా గుడి నిర్మాణం కోసం? ఇంకా చేస్తలేదు. ఇంక నేను మొన్నటిదాకా ఒకటే భగవంతుడి కుదిలేను అంతే. అది నాకు గొప్పది కాదు. ఒక చిన్న అంశం చెప్తున్నాను మీకు, ఎలా ఉంటుందో ఆర్ట్ ఫీల్డ్ అనేది. నన్ను పెనుగొండ తీసుకెళ్ళారు ఒక ఆర్టిస్ట్. పెనుగొండ ఇక్కడ చెప్పకూడదు, రాష్ట్రంలో పెనుగొండ కాదు, ఏదో ఊరేది, కడప. తీసుకువెళ్ళారు. తీసుకువెళితే అంతకుముందు 2 నెలల నుంచి ఒక బిగ్ షాటు, ఒక రియల్ ఎస్టేటు, ఒక మంచి పొజిషన్ ఉన్న వాళ్ళ వ్యక్తి అతను ఆర్టిస్టు, కవి, అన్ని లక్షణాలు ఉన్నాయి. మంచి డాన్ ఆ ఊరికి. అక్కడ పెద్ద పెద్దగా అన్నీ ఆయన ఆధీనంలో ఉన్నాయి. ఇంకొక ఆర్టిస్ట్ ఎవరో పెద్ద వ్యక్తి, ఆ లెవెల్ వ్యక్తి, పలానా వివేకానంద ఉన్నాడు, మామూలు కాదు, ఓ పొడి చేస్తాడు, ఆయనకి ఏదో ఊదాడు. నా కోసం ఒక ఆయన చూశాడు. ఆయన సరే నేను ఏదో ఈదుకుంటూ వెళ్ళాను అనంతపురం. ఎక్కడికో వెళ్ళి అక్కడికి ఆ ఊరు వెళ్ళితే అనంతపురం నుంచి అక్కడికి వెళ్ళాలి. ఆ గ్రామం చెప్పుకోకూడదు, బాగుండదు, మళ్ళీ వెంటాడతాయి. ఎందుకైంది అంటే వెళ్ళి సరే నడిచే గిడిచే వెళ్ళాను. వెళితే నాకు రెడ్ కార్పెట్ ఇచ్చాడు వాడు. ఆ బొమ్మలు వాడుకో
కవి కానీ రవిడి కానీ కవి కానీ ఆర్టిస్ట్ అయితే అత్యంత ప్రమాదం. ఎందుకంటే ఆడు గాడిద సృష్టి అంటే గుర్రం అనాలి. ఆడు గాడిద బొమ్మలు వేస్తే ఆడ అనుచరులే ఉంటారు, అబ్బో ఇది భూమి మీద గుర్రం కాదండి, దేవతల గుర్రాలని మీకేం తెలుసు అంటాడు. ఆ గాడిదది ఓండ్రిస్. అది ఏంటంటే సంగీతం అండి బాబు, అది మామూలు సంగీతం కాదని వాళ్ళకి డప్పులు వాయించేవాడు ఉంటారు. వాళ్ళు ఏళ్ల మధ్యన వాడు ఆర్టిస్ట్ ఉన్నారు, అలా ఉంటుంది. కవి అంటారు. ఓ సార్ బాగుందన్నాడు, లోపల తీసుకెళ్తున్నాడు, ఒక చెక్కు ఒకటి పెట్టాడు. వాడు సార్ ఎలా ఉంటుంది తెలుసు కదా, రౌడీలు పొంగిపోతే ఎలా ఉంటుందో అది తెలుసు కదా. చేసి నేను కూర్చుంటే నేను బొమ్మల ముందు మీరు ఒక ప్రశ్న చెప్తే ఇంకోటి మాట్లాడతాను, అదే కాదు మీరు ఒక ప్రశ్న చెప్తే ఇంకో సైడ్ మాట్లాడుతున్నాను కదా మీకు. పర్లేదు చెప్పండి. అది వాస్తవం, అది వాస్తవం. ఏ వస్తువుకు కూడా కాళ్ళు ముక్కులు ఉంటాయి. ప్రతి వస్తువుకి సంబంధాలని కొన్ని ఉంటాయి. అవి చెప్పే నేను వీటికి వస్తుంటాను. వాడు నేను అలా కూర్చోలేదు, ఇంకా లోపలికి రమ్మి ఇంటికి, సార్ మీది చాలా అద్భుతం, మిమ్మల్ని నేను ఫ్యాన్ అండి సార్. ఇలా కాదు, నేను ఏవో చెప్తున్నాడు. నాకు ఎందుకు ఫ్యాన్ అంటున్నాడు. మీరు అద్భుతం అంటే నా గురించి నీకు తెలుసాను, ఎలాగన్నా నా గురించి తెలుసా, నేను గొప్పవాడిని ఎందుకు అనుకుంటున్నాను. అయిపోయి మీరు చాలా మామూలు కాదు, దేనికి బొమ్మలు వేస్తే గొప్పవాడా, ఎన్నో ఎదవ పనులు నేను చేశాను, వరస్ట్ మ్యాన్ నేను. నీకేం తెలుసు, నీకు తెలియదు కదా. నేను వరస్ట్ మ్యాన్ నాకు తెలుసు. నేను మంచివాడిని ఎవరు నమ్ముతాడా చెప్పండి. 10 మందిలో నేను ఇంద్రుడు చంద్రుడు ఏంటి నమ్మరు. నేను చెడు అంటే ఓహో ఈ బట్టలు ఉన్నాయి, వీడు మసిపొగ్గు ఉందని ఒప్పుకుంటారు. నా దగ్గర డైమండ్ ఉన్నది మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకోరు? ఓహో ఇది ఏదో డూప్లికేట్ డైమండ్, ఇది ఈ మధ్యన వస్తున్నాయి, అదే పెట్టుకుని అంటారు. అదే పెద్ద రిచ్ మ్యాన్ ఉన్నాడు అనుకో, వాడు డ్రెస్ వేసుకుని పని గాజురాయి పెట్టిన డైమండ్ అంటారు. పాస్ వాటిలో వేల వేసుకుంటారు కూడా. టెస్టింగ్కి వెళ్ళి అలాక్కుని 1000 సంవత్సరాలు ఉండిపోద్ది కూడా. అలా నా మంచి అనేది నీకు తెలియకుండా నన్ను గౌరవిస్తావని నేను ఒప్పుకోను ఎవరిని. అదే ఒప్పుకుంటావేంటి, నువ్వు ఆర్టిస్ట్ కొత్త కాదు, ఆర్టిస్టే గౌరవిస్తావా? ఆర్టిస్ట్ని కాదు నేను. ఆర్టిస్ట్ కంటే నేను మనిషిగా జీవించాను, మనిషిగా ప్రయత్నం చేస్తాను ఇప్పటివరకు కూడా. మనిషి ఎలా జీవించాలనుకున్న దాన్ని నేను వివరిస్తానికే ప్రయత్నం చేస్తున్నాను. కానీ ఒక్కనాటి 10 సంవత్సరాల క్రితం ఈరోజు ప్రయత్నం లేదు నాకు. ఎందుకు చెప్పాను కదా, ఈ యాప్లిస్మెంట్ కూలిపోయిన తర్వాత ₹1 కోటి ఇచ్చే సైంటిస్ట్ దాన్ని బాగు చేయలేడు. ఒక యోగి చేయించేమో, చచ్చిపోయిన ఉండి బతికిస్తాడు, పోయిన వస్తువు ఒక యోగి చేస్తాడు. ఇది కాదనుకుంటే హిమాలయాల్లో పడుకోండి ఎవరినైండి. అక్షర సత్యం గుర్తుపెట్టుకోవాలి మనం. సరే ఇక్కడికి వచ్చి నన్ను ఆయన అడిగాడు, అదేంటి మీరు ఆర్టిస్టు? నేను ఆర్టిస్ట్ని కాదు, నేను ఆర్ట్నే ప్రేమిస్తలేదు, లోపలికి వెళ్ళలేదు. అప్పటికే నాకు సాధారణంగా ఒకరోజు ఆకలి, నేను ఓ చోటికి దిగిపోయినట్టు ఆకలి నాకు అలా వేయదు. నేను ఎప్పుడు ఆరాట పన్ను, ఒక 2 రోజులు 3 రోజులైనా అలా ఉంటుందండి. చెప్తే చెప్పను కూడా నేను. అదేంటి మీ ఆర్ట్ ప్రేమించను, ఆర్ట్ ఇంటే పొనిదన్నావు ఆర్ట్ అంటాడు. నేను ఆర్ట్ని ప్రేమిస్తలేదు. మరి దేన్ని ప్రేమిస్తున్నావు? నేను నా క్యారెక్టర్ని ప్రేమిస్తున్నాను. క్యారెక్టర్ అందరూ ప్రేమించుకుంటారు కాదు, నా క్యారెక్టర్. నేను ఆర్ట్ వేసే ముందు నా క్యారెక్టర్ అద్భుతంగా ఉండాలి, ప్రతిక్షణం ధర్మబద్ధంగా ఉండాలి. ఉన్నప్పుడే నా బొమ్మలకి నేను వేసి ఆ వ్యక్తి ఏం చేసినా విలువ ఉంటుంది. వాడికి బొమ్మ ఒకటే గుర్తొస్తుంది, నేను గుర్తురాను. నా బొమ్మ చూసి నాకు గౌరవించినందుకు చెప్పాను. ఇంకా నా క్యారెక్టర్ ఉండాలి. నా క్యారెక్టర్ ఎప్పుడూ నేను రిపేర్ చేసుకుంటా ప్రయత్నం చేస్తుంటాను. మీరు ఎవరికి పరిచయమైన ఒక సోక్రటీస్ లాగా చెప్తూ ఉంటారని చాలా మంది మిమ్మల్ని ఎగతాళి చేసి అవమానపరుస్తూ ఉంటారు కదా. ఇక్కడికి వస్తున్నాను ముందు ఇది పూర్తి అవనండి. అతను కూర్చోపెట్టి నువ్వు క్యారెక్టర్ ప్రేమిస్తావు, క్యారెక్టర్ అంతా నా క్యారెక్టర్ గొప్పగా ఉన్నప్పుడే నేను ఇతరులకు చెప్తాను. ఆ క్యారెక్టర్ మీదే భగవంతుడు ఉంటాడు నాకు ఎప్పటికైనా అంతే. మీ క్యారెక్టర్ లేకుండా పూజ చేస్తే శక్తి పూజలు అంటారు, బెంగాల్లో చేస్తారు వాళ్ళు శక్తి పూజలని. అది సర్కార్ పార్టీ పెట్టేసాడు. అలాగా భక్తి 2 రకాలు ఉంటుంది, శాక్తేయం వాక్తేయం కాపాలక అవి ఇన్ని ఉంటాయి. కావు, క్యారెక్టర్తో ధర్మబద్ధంగా చేసేది పూజే భగవంతుడు అందుకుంటాడు. దానికోసం నేను ప్రయత్నం చేస్తున్నాను అని అతనికి చెప్పాను. అందుకే నేను ఆర్ట్ని ఇది గొప్పదా, ఇది నేను ప్రేమిస్తున్నాను
ఆత్మీయంగా దేన్ని ప్రేమించాను అంతే. దెబ్బతో వాడు లెగిసిపోయి అన్నీ తిప్పేశాడు, ఇంకా అన్ని పాటలు తిప్పేశాడు. ఇక్కడ మనిషికి ఉండి పాటలన్నీ తిప్పేశాడు. ఇంకా ఇంకా ఆగాను. ఇంకా నేను ఇంకే కంగారు పడలేదు. దానికి నేను జీవితంలో నాకు ఆ విషయం తెలిసి నాకు ఎన్నో చావులు చూశాను, అడవులో ఎన్నో చూశాను, మృగాలను ఎదుర్కొన్నాను, చూశాను. నేను వదులుతామంటే ఒక బొమ్మ కోసం నేను ఆపాను. నేను తలుచుకున్నాను నువ్వేమైపోదు అని వాడు విశ్వరూపం చూపెట్టి కారు ఎక్కడికి వెళ్ళగావు, అరే ఈ రోడ్డు మీదకి వెళ్తే రూపపాల భోజనం చేయమన్నాడు. వచ్చి ఖరీదైన హోటల్ వద్దు, వీడికి రూపపాల భోజనం అన్నాడు. ఆ పిచ్చి నా కొడుకు నేను అయ్యే తింటాను, అడుగు పిచ్చి నా కొడుకు అడు నేను అయ్యే తింటాను తినేసి ఇంకా ఆ చెక్కుకి చింపేశాడు. అంతే అలా భయంకరంగా అరెస్ట్ పంపించాడు. ఇవన్నీ మీరు ఎందుకంటున్నానంటే ఆర్ట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎవరు కళ అనేది ఒకనాటి రోజు బిఎన్ రెడ్డి కానీ గొప్ప గొప్పవాడు ఎన్టీ రామారావు నాగేశ్వరరావు వారి సామాజిక పరంగా ఉండి సమాజం మనిషి అత్యున్నతమైన ప్రేమలు కుటుంబం ఎన్ని ఉండి లేకుండా డబ్బు కోసం పెద్దవాడు చేసినప్పుడు చిన్నవాళ్ళు అదే నడుస్తారు. మిమ్మల్ని ఇట్లా అవమానపరిచినప్పుడు ఎగతాళి చేసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఎప్పుడైనా 100 మంది చేశారు ఇలాగా. ఏడ్చారా ఎప్పుడైనా? ఎప్పుడు ఏడలేదు, ఎప్పుడు ఒక చోట ఏడుస్తాను, ఆడవాళ్ళని చూసి ఏడుస్తుంటాను. ఎందుకు? అందమైన చూసి ఆడవాళ్ళని ఏడుస్తుంటాను, చెడిపోయిన ఆడవాళ్ళని చూసి ఏడుస్తాను. నిజం నంబర్ అంతే. మీరు ఎందుకు ఏడవడం? ఎందుకు? వాళ్ళని ఈ సమాజం వాళ్ళని చూస్తుంటారు, ఒక మాట మాట్లాడుతుంటారు, లా ఉంటుంది, లాస్ట్కి ఇంగ్లీష్లో జే లెటర్ వస్తుంది. ఆ మాట చాలా ఘోరమైన మాట. లా అని చెప్పాను కదా, అది కూడా నాకు ఇష్టం. వాళ్ళకే ఉపయోగిస్తారు, అర్థమైందా? వీడికిపోతే ఆడు కొడుకు అంటారు అంతే. స్త్రీలు ఏదో పాపం ఒక ఇంగ్లీష్ మాట మాట్లాడుతున్నాను నేను, మీరు మాట్లాడని చెప్తున్నాను. ఈ దేశం అంటే ఎక్కడైనా ఫ్రెంచ్ రెవల్యూషన్లో లే మిజరబుల్ ఒకసారి చదవండి దేశ ప్రజలు. లే మిజరబుల్ ఆ ఫ్రెంచ్ రెవల్యూషన్ ఎందుకు వచ్చింది చెప్తుంటారు వాళ్ళు. స్త్రీల గురించి అలాగా దేశంలోని వాళ్ళు భేదల పాటలను తెలుగు తీశారు భయంకరంగా. వాటిలో స్త్రీలు అందంగా అద్భుతంగా ఉండే వస్తువు కాదు, ఒకటి గుర్తించుకోవాలి మనం ఎవరైనా. అది అందమైన వస్తువు, తినే వస్తువా, చెట్టు మీద పండు కాదు. ఇది భారతీయ శాస్త్రాలు ఉంది. తిరగమారిపోయేలా వికృతం భారతదేశంలో ఎందుకు ఈ దుస్థితికి వచ్చిందంటే 2 విషయాలు కాని విషయాలు మోస్తున్నాయి. ఇంత గొప్ప కూడా చేర్చబడ్డది దాంట్లో, వేదంలో లేదు. ఇక్కడ ఒకటి గుడి మీద భూతి బొమ్మలు, కాని బొమ్మలు. రెండోది అసమానత, సామాజిక 2 వాడు తీసుకుంటాం అని దేశం ఇక్కడ చిక్కడిపోయింది. ఎలాగో ఇక్కడ స్త్రీలు ఏదైనా పని చేస్తే రాంగ్ అంటే ఆ మాట తిడతాడు వీడు, ఆ దాంతో తిడుతుంటాడు. ఎంత బాధకర విషయం. ఆ పని చేసి వాళ్ళని చూడండి పాపం, రోడ్ల మీద ఉంటారు, వాళ్ళు అడ్డాల మీద ఉంటారు, ఇక్కడ ఉంటారు. పనికి తీసుకుపోయి ఆట బొమ్మల వాళ్ళు 6 నెలలే కనపడతారు నాకు కొత్తగా అడ్డాలో చూడండి, 6 నెలలే ఉంటారు. అంటే అక్కడికి సబ్బు బిళ్ళ వాడేస్తాడు, మొత్తం వాడు చూడేస్తాడు. నేను మాట్లాడకూడదు విషయం, కంపల్సరీ చెప్తున్నాను, ఇది బాధతో చెప్పిన విషయం. అవి నేను కొంతమంది చెప్పాను, వీటికి చచ్చిపోండి, నేను డబ్బులు ఇస్తాను మీకు, ఈ చావు వద్దు, ఇది భయంకరంగా ఉంటుంది. ఏ డాక్టర్ డబ్బులు చేస్తాడు, అది ఫర్దర్ అందం మీద తర్వాత భయంకరంగా ఉంటుంది ఆడవాళ్ళు. అందుకని ఇది మహాఘోరం అన్నారు ఆ పని. అందుకని ఈ దేశంలో నాకు మీకు అన్నారు కన్నీళ్ళు పెట్టుకుంటానికి ఇక్కడే వస్తుంది, నాకు కన్నీళ్ళు కూడా ఇంకిపోయినాయి కూడా. మీరు భారతదేశంలో ఒక 3 గొప్ప వ్యక్తుల గురించి చెప్పండి అంటే ఎవరి గురించి చెప్తారు? 3 గొప్ప వ్యక్తులు అంటే చాలామంది ఉన్నారు, 33 మంది. ఇది కాదు లెక్క. వాస్తవానికి ఈ భారతదేశానికి షేపింగ్ తీసుకొచ్చాడు 3 ఉంటారు వాళ్ళు. ఆ టైంలోని వాళ్ళ లీగ్ ఆఫ్ నేషన్స్ అని ఒక మత ధార్మిక అమెరికాలో ఒక ఫెస్టివల్ అది. వాళ్ళ జాతీయ పురస్కార ఇండిపెండెన్స్ కోసం పోరాడిన తర్వాత అనేక 2 సంవత్సరాల ప్రోగ్రాంలో మతం ఎందుకని మొట్టమొదటి ప్రశ్నించేది గొప్ప విషయం. వాళ్ళే యూరోపియన్స్ మతం ఎందుకు అవసరం అన్న, దేవుడు ఏంటి ప్రశ్న మీద ఒక పజిల్ ప్రోగ్రాం పెట్టి ప్రపంచంలో ఉన్న ధార్మిక వ్యవస్థ అందరినీ కూడా ఇన్వైట్ చేశారు. దాంట్లో భారతదేశంలోని సుబ్రహ్మణ్యం తమిళనాడు నుంచి గవర్నమెంట్ అథారిటేట్గా ఆయన నామించారు. అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ సంస్థాపించారు. ఆ టైంలో స్వామి వివేకానంద అనే వ్యక్తి సాధారణ మనిషి గురుప్రేరణతో ఇదో ఆయన అక్కడికి వెళ్ళి ఫస్ట్ చెప్పాడు ఆయన మతాలన్నింటిలో కూడా
నదుల్లాంటి సముద్రం ఒకటి ఉంది, దాంట్లోనే భగవంతుడు కలుస్తాడు. మొట్టమొదట ఇదే మా క్రిస్టియానిటీ, ఇదే నూతులో కప్పలాగా మేమే గొప్ప, ఇక్కడ మేం గొప్ప అని చెప్పుకునే స్థితిలో ఒక్కసారి బద్దలు కొట్టాడు ఆయన. కావు, ఈ మతాలు మనందరం కలిసి భగవంతుడి యొక్క సముద్రంలో కలుస్తాం అని అంటే హిందూ మతం అని కాదు ముందు చెప్పిన వ్యక్తి. అక్కడ భారతదేశంలో ఉన్న హిందూ యొక్క ప్రామాణిసి, ఈ దేశంలో ఉన్న సర్వశాస్త్రాల గురించి ఆయన మొట్టమొదటి తలుపులు ఓపెన్ చేశాడు. మొట్టమొదట 2 మాటలు చెప్పాలంటే అన్నారు కదా, ఇండియాకి ప్రపంచంలో తలుపులు ఓపెన్ చేశాడు వివేకానంద. పని అయిపోయింది, వెళ్ళిపోయాడు. ఇంకా ఆయన డ్యూటీ అయిపోయింది. ఇంకా ఆయన ఫస్ట్ వేల మంది దాని మీద వచ్చారు, వేల మంది వచ్చారు, ఆయన పేరు చెప్పుకోరు. ఆయన ఫస్ట్ డోర్ ఓపెన్ చేశాడు ఇండియా గురించి. అక్కడ భారతీయులు మీరు బొట్టెట్టుకున్నారు, ఇది గౌరవిస్తున్నారు యూరోప్లో, మీరు ఏం చేస్తారు చూడరు వాళ్ళని. ఆ తర్వాత రెండో వ్యక్తి ఆయనది. ఇక్కడికి వద్దాం. ఆయనది 500 సంవత్సరాల 13 వర్తలు రాశాడు స్వామి వివేకానంద. మామూలు కాదు, 13 వర్తలు రాశాడు. వర్త్స్ అంటే ఆయన తెలుసుగా సంకల్పనాలు రాసిన దాంట్లో 500 సంవత్సరాలు ఈ దేశాన్ని పటిష్టంగా నేను పెట్టి వెళ్ళిపోతాను, వెళ్ళిపోయాడు. ఆయన నడిచింది ఎంత 20% నడిచింది, గుర్తుపెట్టుకోవాలి మనం. అప్పటికి 100 సంవత్సరాలు అయిందా, 120 సంవత్సరాలు అయింది. ఏమైనా మార్పు వచ్చిందా దేశంలోని? విలువ అన్నాడు, ఇది అన్నాడు వచ్చిందా? కంప్యూటర్ వల్ల, సైన్స్ వల్ల మతాన్ని పెంచి రకరకాలు చేశారు, కానీ ఏది కూడా నైతిక లక్షణాల్లో వెనకబడిపోయి భయంకరంగా వచ్చింది, రోగాల్లో కూడా. అంటే 20% వివేకానంద ఈ దేశానికి ఉత్తేజం కలిగింది అర్థం, ఒక లెక్కది. రెండు ఆయన గాంధీ ఆధ్యాత్మికమైన ఇదే దాంట్లో కాక అందరూ ఇక్కడ ఉన్నారు. ధర్మం, సత్యం, అహింసల ద్వారా మానవుడు సహజీవనం చేస్తున్నారు. వీటిని అనుసరించే మనం నడవాలనేది అందరూ చెప్తారు. రాజకీయంలో చెప్తూ ఉండదు. రాజకీయంలో చెప్పిన వాళ్ళు అంటే ముస్లింలే, ఖలీఫాట్ అంటారు వాళ్ళు. ఇస్లాం ఏర్పరిచింది, అద్భుతం అది, ఆ సిస్టమ్ అది. రాజకీయం రెండు ఉంటాయి. వాళ్ళు ధర్మపరుడే రాజ్యం వెళ్తాడని వాళ్ళు రాశారు, ఖలీఫాట్ అంటారు. ఆ తర్వాత విషయం వస్తుంది. ఎందుకే ఇక్కడ ఇలాగ ఈయన ఏం చేశాడు, ఆయన్ని బాగా ఆ రోజున కమ్యూనిస్టు గాలను ఆపేసి, కమ్యూనిస్టు రానివ్వకుండా, కమ్యూనిస్ట్ దేశం అయిపోయి దేశం ఇది అవ్వకుండా ఈ ఆధ్యాత్మికంగా మనిషి ధర్మంగా ఉండాలని దేశంలో ఒక కాంగ్రెస్ పార్టీని సృష్టించిన పరిపాలన, అబ్బో రామరాజ్యం అనుకుని దానికి మనం బద్దులు అయిపోయి ఉండం. ఆయన చెప్పింది ప్రవచనం గుర్తుపెట్టుకోవాలి. టీవీలో ప్రవచనాలు ఏముంటాయి, ఇని మర్చిపోతాం. ఏదో రకరకాల పని చేసి కొన్ని ప్రవచనాలు అంటాం, గుడికి నమస్కారం పెట్టుకుంటాం, అంతే. మనం చేసిన పని మానసికంగా గొద్దుగా ఉంటుంది. మనిషి మార్చుకోడు. దే కెనాట్ చేంజ్ అబౌట్ ఆల్. మనిషి ఏది మార్చుకోడు, మారడాడు. డబ్బు 2 రకాలు ఉన్నాయి, అవి 2 మర్చి ఆ 2 వదలకు చచ్చిపోయేదకాడు. కానీ ఆయన ఏమైనా మార్చిందా? ఇప్పుడు అత్యాహింసలో గొప్ప పుస్తకాలు రాశారు, ప్రపంచం ప్రచారం చేస్తున్నారు, రైటే. మరి గాంధీ చేసిన రోజు ఎందుకు ఉంది? గాంధీ సృష్టించిన పార్టీ బాటిల పార్టీ అయిపోయింది. ఆడి నుంచే కనవా పార్టీలు వచ్చినాయి. కనవా పార్టీలు అదే లక్ష్యంతో వచ్చారు. అందుకని ఆయనది 20% పనిచేసింది. ప్రవచనాలు పనిచేయ గుర్తుపెట్టుకోండి. మనం టీవీ ప్రవచనాలు, వేదాంతం ప్రవచనాలు, సిద్ధాంతం పనిచేస్తుంది. సిద్ధాంతం కలిసి 2 ఉంటాయి ప్రపంచంలో. ఒకటి పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ, సిద్ధాంతం ఉండదు దానికి, ఫ్రేమ్ అది. రెండోది ఇస్లాం సిద్ధాంతం. ఇందుకు తెలుసా మీరు? అర్థం ఆలోచించుకోండి. సిద్ధాంతం వాడు చెప్పాడు, ఆయన మహమ్మద్ ప్రవక్త ఆయన చెప్పాడు సిద్ధాంతం అన్నాడు. ఇది కంపల్సరీ అన్నాడు, అంతే. నిర్దిష్ట ప్రమాణాలతో ఇది చేయాలనేది సిద్ధాంతం అవుతుంది. ఏంటని అడిగారు, సిద్ధాంతానికి ప్రవచనం తేడా అడిగారు. ఇది బారికేడ్లు కట్టిన క్యూ వేరేగా ఉంటుంది, అలవరగా జనం సినిమా టికెట్ క్యూ వేరే ఉంటుంది. రష్ ఎక్కితే కొట్టుకు చేస్తారు. రష్ ఎక్కిన ఎక్కువైనా క్యూ కాంప్లెక్స్లో ఆర్డర్గా పెడతాడు. ఇది తేడా, సిద్ధాంతానికి ప్రవచనానికి తేడా. అందుకే దీనికి ఒక డిసిప్లిన్ ఉండదు, ప్రవచనాలకు డిసిప్లిన్ ఉండదు. ఆ ప్రవచనకర్తే గాంధీ, అది 20%. అది ఇంకా 3వ వ్యక్తి వస్తున్నాడు. ఇప్పుడు 2 వ్యక్తులు చెప్పాను మీకు, ఒక అవగాహన వచ్చి ఉంటుంది మీకు. ఇంతకంటే ఈ ప్రపంచం వీళ్ళ ప్రపంచాన్ని ప్రభావితం చేశారు వీళ్ళ ముగ్గురు కూడా. ఒక్క భారతదేశానికి కాదు, ఈయన వరల్డ్ చేసిన వ్యక్తులను చెప్పుకుంటే ఇండియా కాదు, వీళ్ళ వరల్డ్ చేసిన వ్యక్తులు ముగ్గురే అవుతారు ఇక్కడ. కానీ చెప్పుకుంటూ ఇండియా అన్నారు కదా. 3వ వ్యక్తి అంబేద్కర్ అవుదాం అని ఏదో దాంట్లో పుట్టాడు. అక్కడ వరకు ఆ జాతి ప్రజలు ఎవరు కూడా
ఉద్యోగాలు లేరని గమనించాలి మనం. ఏ స్థితిలో లేరు వాళ్ళు. కానీ ఆయన ఎప్పుడైతే రౌండ్ టేబుల్ సమావేశంలో బ్రిటిష్ వైస్రాయ్ దగ్గర రౌండ్ టేబుల్ ఎస్టీలు ఎస్సీ బిల్లు పెట్టి నెగ్గించిన తర్వాత ఈ గవర్నమెంట్ ఆఫీసుల్లోని పార్లమెంటరీ సిస్టాల్లోని ఆ జనం ఎప్పుడైతే ఎస్టీలు ఎస్సీలు రాబడ్డారు, అది వాస్తవా కాదు చెప్పండి. ఈ రోజున ఇక్కడ 100-120 సంవత్సరాలు అయిపోయింది, 100 సంవత్సరాలు అయిపోయిందండి. 100 సంవత్సరాలు అయిపోయాక గాంధీ తీసుకోండి, వివేకానంద తీసుకుని ఎంతవరకు వచ్చినాయి వాళ్ళ థిరీలు. అంబేద్కర్ది 80% సక్సెస్ అయింది, 100 అవును. ఆ జాతి ప్రజలే దీన్ని కాలు తోస్తున్నారు. ఎదిగితే ఆయన త్యాగం చేశాడో వాళ్ళే డిఫరెన్స్ గ్రౌండ్స్ 20 లేకపోతే 100 పూర్తయిపోయింది. ఎందుకంటావా, అది అత్యంత కన్స్ట్రక్ట్గా ఆయన బ్రిటిష్ వైస్రాయ్ అడ్వైజరీ, మిలిటరీ అడ్వైజరీ చేశాడు. ఆయన మిలిటరీ అడ్వైజరీ చేశాడు. ఎవడు గాంధీ, నెహ్రూ ఈ దేశంలో అంతా ఎవరు చేయలేదు, ఆయన చేశాడు. మోడర్ ఆఫ్ మనువు టైటిల్ ఇచ్చారు. మనువు ఎవరికి ఇస్తారు టైటిల్? భారతదేశంలో విశిష్ట హిందూ వేదం మీద కానీ హిందూ శాస్త్రాల కానీ మహాపాగడ పండితుడికే మనువు టైటిల్ ఇస్తారు, గుర్తుపెట్టుకోవాలి మనం ఇక్కడ. ఆ మనువు టైటిల్ ఒక మాలవాళ్ళకి ఇచ్చారు, గుర్తుపెట్టుకోండి. ఎంత గొప్ప విషయం. ఆ మనుశాస్త్రాన్నే చేతితో పట్టుకుని చింపాడు ఆయన, కాల్చేసాడు ఆయన. నేను ఎంతకంటే చెప్పేది లేదు. ఓకే. అలాగే మీకు చిత్రం కానివ్వండి, మీ శిల్పాలు కానివ్వండి, ఒక వైవిధ్యత ఉంది, మీలో ఇంత టాలెంట్ ఉంది, ఎందుకు మీకు గుర్తింపు రాలేదు? అంటే మీరు సరిగ్గా ప్రయత్నించలేదా? చిరంజీవి కూడా మీ క్లాస్మేట్ అని విన్నా, మీరు ఆయన ఒక్కసారి అడిగితే ఆయన మీకు హెల్ప్ చేస్తారు కదా. వాడు పెద్ద స్థితిలో ఉన్నాడు. చిరంజీవి మంచోడు అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. ఇవన్నీ కూడా కాంటెంపరీలోని ఏ బట్టల మీద ఈ ఓట మీద ఎవరికి ఏది అవసరం లేదు. మీరు వెళ్ళారు ఇంతవరకు చిరంజీవి గారిని కలిసి ప్రయత్నం చేశారా? ప్రయత్నం చేయలేదు, చాలామంది ప్రయత్నం చేశారు కానీ నేను వెళ్ళలేదు. ఎందుకంటారా, ఏదో నడుస్తుంది. చిరంజీవి గారితో కలిసి మీరు డ్రామాలలో చాలా వేయలేదు కానీ నేను ఎవరితో పార్టిసిపేట్ చేస్తాను, నా భావాలు అక్కడ ఉండవు, అక్కడ వాద్యాలు ఉండవు. ఓకే. డ్రామా కొంత సినిమా ఉంటుంది. నా దగ్గర మీరు మాట్లాడుకున్న సందర్భాలు ఉండేవా అప్పుడు ఏమైనా? ఉన్నాయి. మేము ఈ బ్యాడ్మింటన్ కోర్టును ఆడేవాళ్ళం అప్పుడు. షటిల్ కన్నా బ్యాడ్మింటన్ కోర్టు షటిల్ అవి ఆడేవాళ్ళం. ఆడడం తిరిగి అంతే. 1 సంవత్సరం కంటే ఎక్కువ లేడైనా అక్కడ. మామూలు జీవనం. ఆయన ఏదో ఒక స్థితిలో ఉన్నవాడే కానీ నాది పెద్ద వ్యవస్థది. నా ఇంటికి రావాలంటే అది కష్టం. ఎవరన్నా ఆ వ్యవస్థలో ఉండేది నాది. ఆ బయటకి ఎవడో ఈఎల్ఎస్ కేకలు వస్తే బయటకు వచ్చి నేను. ఓకే. అంటే మీరు అప్పటికి బాగా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ, మిమ్మల్ని కలవాలంటే పిలవాల్సి వచ్చేదేమో. అలా ఉండేది. అందుకని ఏంటంటే అంటే ఏం జ్ఞాపకాలు కూడా లేవా చిరంజీవి ఉన్నాయి కానీ చెప్తూ బాగుండదు. ఎందుకంటారా, చెప్పాను కదా, అతని పక్కన ఈ రోజున ఉండి చెప్పుకుంటా కానీ ఓపెన్గా చెప్తానికి భావ్యం కాదు. నిజమేలేండి. మీరేమంటున్నారు, చిరంజీవి ఎంత స్థాయి వ్యక్తి గురించి చెప్పాలన్నా నేను ఆ స్థాయిలో ఉండాలి. ఇప్పుడు మీరు చిరంజీవిని ప్రత్యేకంగా తీసుకుని మీరు అది ప్రశ్న అంటే అది నాకు కాదు. అంటే మీరు ఆస్తికులా నాస్తికులా? ఇప్పుడు అత్యున్నతన భగవంతుడిని నమ్మి స్థితికి నేను వచ్చేవాడిని. నేను ఒక్కడిని ఇంకా రాలేదు. నేను ఓకే, ఇంకా రాలేదు. మత వ్యవస్థ పైన, కుల వ్యవస్థ పైన మీ అభిప్రాయం? అది చాలా పెద్ద టెక్స్ట్ అది. మరి మీరు సహిస్తారా? గంట పడుతుంది దాని మీద. షార్ట్ కట్లో చెప్పండి. షార్ట్లే ఉండవు దానికి. తిండి షార్ట్ ఏంటి, ఏం చేస్తాడు? అదే ఫంక్షన్ హాల్లోనే ఇంత బియ్యాన్ని పెడుతుంటారు. వాడు ఒక్కసారి ఏం తెలియదు తెలియదు వాడికి. ఆ జిలేబీని ఉట్టి పెట్టి ఆగిపోతుంది, లాకింగ్. లేకపోతే దొంగ చూపులతో పైన చిగుళ్ళు తిని పాడేస్తాడు డస్ట్బిన్లో. ఇంతంత డ్రెస్, ఇంతంత పొట్టలు ఉంటాయి వీడికి. మంచి బిర్యానీ ఇంత మామూలుగా ఇంత ముక్కలు ఉంటాయి, అద్భుతంగా ఉంటాయి. కొనుక్కోవాలంటే 1000 రూపాయలు అవుతాయి. వాడికి ఆశ ఎక్కువ. ముందే స్వీట్ కొంత చీప్ ఉందో షాప్లో కొనుక్కోడి 200 ఉంటుంది, 20 నోట్లో పెడతాడు, లాక్ లేకపోతావు. స్వీట్ తిన్నాక లాక్ అయిపోతావు. వీడికి ఆలోచన ఉండదు, ఆలోచన ఇవ్వదు. అందుకని ఏంటి, తిన్నది మాంసం ఏం చేస్తాడు, ఇలా దొంగ చూపులు చూస్తుంటాడు. చూసే చిగుళ్ళు తింటాడు, దాన్ని ఆ డస్ట్బిన్లో దొంగ పడేస్తాడు. మీకు అర్థమైనా? అది ఇంకా మీకు ఏం ఆశలు లేవా అండి అసలు ఇప్పటివరకు? నాకు ఒకప్పుడు ఆశ అనేది దేశం మనుషులు మారుస్తాను ఆశ ఉండేది. నాకు అంతకంటే ఆశ ఏం లేదు. మరణించే వరకు కూడా ధర్మబద్ధ జీవితం నాకు కలగాలని భగవంతుడు ప్రార్థిస్తాను. అది నాకంట ఇక్కడ మహత్తరమైన వ్యక్తుల గురించి మాట్లాడదాం. ఎన్నో ఉద్యమాలు చేశారు, అద్భుతంగా ఉండాలి. ఇంకా పవన్ కళ్యాణ్ అద్భుతం అవుతుంది. పవన్ కళ్యాణ్ గారు మీకు ఇష్టమా? అతను ఇష్టమని కాదు, మనిషి ఇంటెన్షన్ ఉంది ఇది చెయ్యాలని.
అతనికి అంతేగాని అది కూడా విమర్శించేస్తానని చెప్పలేం. పరిమితి చూడండి ఎవరైనా ఒకళ్ళ ప్రపంచంలో. మనం మంచి గుడ్ మ్యాన్, రాజకీయ వ్యక్తి, నిస్వార్థ వ్యక్తి ఉండాలి. ఏదో పెళ్లి గురించి ఎవడు మాట్లాడే అవసరం లేదు. 3 చేసుకున్నా 33 చేసుకున్నా అవసరం లేదు మీకు. అదే ఆయనైనా కాని పని చేసేయండి, మీరు మనం మాట్లాడుకోవచ్చు. అవి ఏంటి అది కావాలి మొట్టమొదట. అబ్బాయి వేస్ట్, ఎవడు వేస్ట్? ఇంకా ఉన్నవాడు వేస్టా? నెగ్గున్నవారు 96 కేసుల నుండి దేశాన్ని సర్వం దోచేసిన వాళ్ళు పరిపాలిస్తున్నారా? సరే వివేకానంద గారు, ఒక్కసారి ఇప్పుడున్న భారతదేశానికి మిగతా దేశాలకి మధ్య ఏం తేడా ఉందంట? మిగతా దేశాలు అంటే ఏ దేశాలు చెప్తున్నారు మీరు? అన్ని ప్రపంచ దేశాలతో పోలిస్తే భారతదేశం ఏ పరిస్థితుల్లో ఉంది? ప్రత్యేకత ఏంటి? అసలు మన దేశానికి ఉన్న ప్రత్యేకత ఏంటి? ఒక్క విషయం, ఇప్పుడు కానీ ఎప్పుడు కానీ ఇది శాశ్వతంగా మానవ ఆవాసం. ఒక సైన్స్ కాంగ్రెస్ అని ఉంటుంది ప్రపంచంలో. సైన్స్ పుట్టిన తర్వాత, రాజ్యాలు పుట్టిన తర్వాత, డెమోక్రసీ ఫ్రేమ్ ఎప్పుడైతే ఇంగ్లాండ్లోని అమెరికాలోని ఎప్పుడైతే ల్యాండ్ అయిన తర్వాత, ఎప్పుడు షిప్లు హెలికాప్టర్ వచ్చాక మనుషులు ఎక్కడ ఉన్నారో అన్నవన్నీ దిగులు ఐడెంటిఫై చేసేదాకా ఎక్కడ ఈ సంస్కృతి ప్రారంభమైంది అంటానికి ఆధారాలు ఒక సైన్స్ ల్యాబులు, ఆంథ్రోపాలజీ అనేక డిపార్ట్మెంట్ ఇంగ్లీష్ పెట్టాడు. అలాగే ఇండియాను పట్టుకుంటానికి కారణమే ఆంథ్రోపాలజిస్టులు, సామాజికవేత్తలు. ఇంగ్లాండ్లోకి వెళ్ళి వాళ్ళు అప్లై చేస్తే ఆ యూనివర్సిటీ ప్రొఫెసర్లు వచ్చి అధ్యయనం చేస్తే ఇక్కడ క్యాస్ట్ ఉంది, ఇక్కడ కొడితే సరిపోద్ది అని ఆ ప్లాన్గా వచ్చారు. ఆ ఫైల్స్లు అప్పుడు పట్టుకున్నారు భారతదేశాన్ని. 10 మంది వచ్చారు అక్కడ, చంద్రగిరిలో దిగారు, గుర్తుపెట్టుకోవాలి మనం. ఇలాగా ఏమిటి ఇతర దేశాలకి ఏంటంటే వీళ్ళ చరిత్ర కాలంలో వీళ్ళ మతంలో చొరబడ్డ విశృంఖలమైన ముక్కోటి దేవతలు కదా మనకి. ముక్కోటిలో విస్తృతమైన ఆచారాలు విస్తృతంగా ఏరియా మనిషిని చంపేసి అంటరాని మనిషిని పెట్టేసాం మనం. అలా గుడి ఏదైతే పవిత్రం దేవాలయం అక్కడ కాందించి పెట్టాము. ఆమె పుస్తకాలు కూడా రాశారు. ఒక వివేకానంద, గొప్ప గొప్ప వాళ్ళు కూడా దాట్ల పేరు అక్కడ ఆగేరేళ్ళు, అక్కడ ఆగేరేవి గుడి మీద అయ్యి ఉంటాం ఎందుకను. అదే దేశాన్ని ముంచేసింది. ఎందుకు డిఫరెన్స్ ఏంటి చెప్తాను అడిగాను కదా. ఇంత గొప్ప దేశం ఇది, అత్యున్నతం ఇది. దేశంలో ఉన్న శాస్త్రాలు కానీ సైన్సులు కానీ వీటి నుంచే గ్రీకుల చరిత్ర లేదు. 2000 సంవత్సరాల్లో గ్రీకులు వచ్చినాక నమూనాలు ఇక్కడ దేశంలో ప్రధానంగా బ్రాహ్మణులు శాస్త్రాలు మోసిన వ్యక్తులను గుర్తుపెట్టుకోవాలి. ఫోనిటిక్ శబ్దాన్ని ఉచ్చరణ చేసిన వ్యక్తులు వాళ్ళే. ఇప్పుడు ఏదో వ్యతిరేకంగానూ వాడు సమర్థిస్తున్నానని మాట్లాడతాం కాదు, నిజం మాట్లాడుకుందాం. దీన్ని సారస్వతాన్ని నోటి ద్వారా వాళ్ళు తీసుకెళ్ళారు. ఇక్కడ ఈ దేశంలో చిన్న చిన్న రాజ్యాలుగా చీలిపోయారు రాజుల్లో. వాళ్ళ ప్రతి వాడు గ్రామంలో వాళ్ళు పనిచేసేవారు, రాజు పక్కన ఉండేవారు. వాళ్ళని శిక్షలు విధించేవారు కదా. వాళ్ళకి తప్పు చేస్తే బహిష్కరించేవారు. దేవుడిల్లో ఉండటం వల్ల వాళ్ళు పెద్ద పెద్ద ఖరీదైన వస్తువులు మీద చెయ్యేసేవారు. వాళ్ళు శిరోమండలికి బయటకు పంపించేవారు. అలా కెనడా నుంచి విడిపోయారు చాలామంది. విడిపోయిన ఈజిప్ట్లో ప్రవేశించారు. ఈజిప్ట్లో మరి మమ్మీ సినిమా చూసుంటారు మీరు. గమ్మి ఉంది కదా, మమ్మీ సినిమా ఉంటారు. సత్యం తెలుసు కదా ఏమిటి మమ్మీ సినిమా. వాటిలో రాజుకు రెండు రకాల సిస్టాలు ఉంటాయి. ఇక్కడ పూజార వర్గం, రాజవర్గం ఉంటుంది. పూజార వర్గాలు ఏంటంటే రాజుకి ఆధ్యాత్మికంగా అన్ని సలహా ఇచ్చే, రాజ్యం కోసం సలహాలు ఇచ్చే వర్గం ఈ బ్రాహ్మణులు అంటే ఒప్పుకోరు. మీరు ఈ దేశంలో కూడా ఒప్పుకోరు. ఒక గొప్ప సైంటిస్టులు తయారు చేసి భారత కనిపెట్టారు. మమ్మీ సినిమా చూసినప్పుడు తల ఎలా ఉంటుంది కదా మీకు, వాళ్ళదే ఉండే గొట్టం పెడతారు చూసారా మీరు. ఒక బంగారు గొట్ట ఉంటుంది చూసారా మీరు. మమ్మీ చూసారా, ఇలా ఉంటుంది ఇంచుమించు బేపనోళ్ళలాగా ఆ షేపింగ్ ఉంటుంది వాళ్ళకి. అంటే వాళ్ళకి కాని దేశాలకి వీళ్ళు శాస్త్రం అందించారు వీళ్ళు. వాళ్ళు మేము అడ్డనే దాని ఉన్నారు. ఆ గొట్టం ఎక్కడి నుంచి వచ్చారు అనుకుంటే కేరళలో నంబూత్రితలు కేరళలో వచ్చేలోని బ్రాహ్మణులు శంకరాచార్య కథలో దొరుకుతాయి మనకి. వాళ్ళు పేద బ్రాహ్మణులు గొట్టం ఇది పెట్టుకుని కరకోటాలు పెట్టుకునేవారు. కాస్త ధనికుడు కొద్దిగా ఉంటే వెండి గోడలు పెట్టుకోవాలి. రాజు అయితే బంగారం డైమండ్లు పెట్టుకునేవాడు. ఇక్కడి నుంచి వాళ్ళు వెళ్ళారు. ఇక్కడ అన్నీ కూడా కంప్లీట్ అక్కడ వాస్తవం చేశారు. అక్కడి నుంచి ప్రవేశించి యూరోపియంతా ప్రవేశించి ఇది నేను చెప్తాం కాదు ప్రపంచంలో ఆంథ్రోపాలజిస్టులు కలిసి
సామాజికవేత్తలు కలిసి ఎంతోమంది హిస్టోరియన్స్ ఎన్నో విషయాలు తీసుకొచ్చారు. ఈ దేశం చలనం లేదు. ఈ దేశంలో ఆదివాసి అనే వ్యక్తే 40 సంవత్సరాలకు ఐఏఎస్ ఆదివాసి వ్యక్తే పరిశీలన చేశాడు. వచ్చిన దురదృష్టం అంటే వైష్ణవ కల్టివేట్ చేశాడు వచ్చిన బాధ ఆయన. కానీ వాడు సేకరించడానికి కష్టమైపోయింది. ఆయనే మొట్టమొదటి సైంటిఫిక్ వెళ్ళాడు వాడు. ఆయన ఈ దేశం మీద వెళ్ళిన మహానుభావుడు. ఆయన చచ్చిపోతే పేపర్లో పక్కనింత మూల వేసారంతే. కానీ ఎవరు చేయలేదు. ఏం చేస్తానంటే ప్రవచనాలు చెప్తారంటారు అంతే గుళ్ళోని. భారతీయ పురాణాలు ఇలా ఉంది అలా ఉంది, పప్పు తిని వంకాయ తిని భోజనం చేసి బొప్పట్లు తినండి ఇవి చెప్తుంటారు. ఇవి కావు. అసలు ఏమిటి యూరోప్లో ఎప్పుడు వెళ్ళారు? ప్రతి యుద్ధంలో ప్రతి పెద్ద శాగ్జంలో ఈ బ్రాహ్మణులు ఉన్నారు. వీళ్ళు జ్ఞానాన్ని నమ్ముకుని వెళ్ళిపోయారు. వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి మనం. అవి ఎక్కడంటే సైన్స్ కాంగ్రెస్ ప్రతి దేశాల్లో సమావేశాలు పెడతారు. మనం కాదు పెట్టేది, ఇండియన్స్ కాదు. యూరోప్లో మేధావులు అందుకే కాలేజీ ప్రొఫెసర్స్ పెడతారు. దాంట్లో ఉంటారు, తెలిసి ఉంటారు చదువుకునే వాళ్ళు. వాళ్ళ సైన్స్ గ్రాంట్స్ 3 పత్రాలను వాళ్ళు సెలెక్ట్ చేశారు. భారతీయులు చాలా ఇచ్చారు, అశోకుడు గొప్ప ఏని ఇచ్చారు. కానీ వాళ్ళు 3 పత్రాలు ఇస్తుంటే మెసపటోమియా, ఈజిప్టు, గ్రీక్ ఓల్డ్ తింటాను 2500-700 సంవత్సరాలు అంటే 3000 సంవత్సరాల క్రితం తూర్పు దేశాన్ని నుంచి మేము వచ్చామని చెప్పారు. తూర్పు దేశాన్ని నుంచి మేము మాత్రమే మోసుకొచ్చాను ఎంబోజింగ్ అక్షరాలు భాష మార్చారు. మనకి 2 ఉంటాయి వరల్డ్లోని. ప్రాచ్యం అంటే సంస్కృతం రాజ్యం ఒకటి ఉంటుంది, లాటిన్ 2గా చిరిపోతుంది ప్రపంచంలో. ఈ భాషకు మూలం లాటిన్కి మూలం ఇదే. సంస్కృతం భాష కాదు, ట్యూనింగ్. ప్రతి బ్రాహ్మడు ఈ రోజున వర్ణిస్తే ఆ భాష మీరు వెళ్ళండి, ఒక్కసారి వినండి, కాస్త మీరు చదువుకుంటే వాళ్ళు వినండి, ఆ శబ్ద ఆ ఉచ్చారణ వెళ్ళండి మీరు. ట్యూనింగ్స్ ఉంటాయి వాటిలోని. భాష మాట కరెక్ట్ కాదు ఇది. మనం ఒక శబ్దం అనేది కూడా. అందుకని దాని గ్రామీణ భాష జనం భాష కాలేదు అది. అది వాడు యూరోపియన్స్ ఫారెన్ విదేశీ వాళ్ళు సమర్పించారు. ప్రపంచంలో ఓల్డ్ శిలాపలకాల మీద ఈ దేశం గురించి చెప్పారు. అప్పుడు ఈ భారతదేశం పేరు లేదు. సింధు దేశం అని, సింధు ఎప్పుడు వచ్చింది? అలెగ్జాండర్ వచ్చాక సింధు ప్రాంతం అంతా బ్లేచులు. భారతంలో చెప్పిన గాంధార దేశం ఇది. ఈ ఆఫ్ఘనిస్తాన్ ఎవరిది ఈ రోజున? గాంధారి. ఏ భారతంలో ఉన్న దుర్యోధనుడి యొక్క తల్లి రాజ్యం అది గాంధార్. కాబూల్ కాంధార ఎటు ఉన్నాయే ఇది కాంధారం. అది బౌద్ధిజం అవివేక కత్తి పుట్టుకోపోతా అప్పుడు ఇస్లాం పెరిగిన తర్వాత దాన్ని ఆ రూట్ నుంచి వచ్చేసారు ఇక్కడి నుంచి వాళ్ళ. అందుకని భారతదేశం అన్ని సమృద్ధిగా అన్నిటికీ ప్రపంచంలో ఉన్న దేశం ఇది. కానీ ఇక్కడ దాన్ని వాడుకుంటూ మానేసి విదేశీ వస్తువులు ఫారెన్ వస్తువుల మీద వాటి మీద వెళ్ళిపోయారు. మనుషులు కూడా ఆ విధంగా అయిపోయారు. ప్రత్యేకత అంటే ఏమీ లేదు. ప్రత్యేకత అనేది ఏది చెప్పుకుంటానికి సిగ్గుపడాలి మనం. ఏం ప్రత్యేకం చెప్పుకుంటారు? స్త్రీని గొప్పగా చూశారు. ఒక పానిపట్టి యుద్ధమే చేసి మామూలు చేసినప్పుడు ఈ రోజున ఆ స్త్రీలను గౌరవించి దేశం అని విశృంఖలంగా ఉంది. ఎక్కడ తిని కనపడుతున్నాయి? ఓపిరికి ఇచ్చి బాధపడుతుంది. జాలి కరుణ వచ్చింది. కరుణ వచ్చి ఎవడన్నా కోటీశ్వరులు రిచెస్ట్ పీపుల్స్ ఉన్నారు వీళ్ళు. అరే అంటూ ఎక్కడన్నా అద్దె తీసుకోకుండా జ్ఞానం అంతా ఎప్పుడు చేస్తారు? ధర్మాలు మంచి పని ఎప్పుడు చేస్తారు వీళ్ళు? అక్కడికి పాపం ఎవరెవరో వచ్చేసేవారు. ఎక్కడో ఒకటేట ఏంటి బియ్యంలో బెడ్లాగా ఎవడో చేస్తారు సుఖం ఏంటి? ఇక ఎలాంటి సమస్య 100కి 30 మంది రిచెస్ట్ పొజిషన్ ఉన్నారు ఈ దేశంలోని. డబ్బులు తోడుకుంటాం, రోగం 2 ఎవడైనా చేశారా? కరోనా చేయరు. గవర్నమెంట్ చేయాలి. గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఏంటంటే గవర్నమెంట్ ఆక్షేపిస్తాం తీసుకున్నాం. అందుకని ప్రత్యేకంగా దేశాన్ని మనం ఈ రోజున మీరు వేసిన కాన్సెప్ట్ అయితే దేశం ప్రత్యేకత అంటే చెప్పుకుంటే ఆత్మవంచన అవుతుంది. వంచిన పర్లేదు, దొంగతనం చేయించినా పర్లేదు, దోపిడీ చేసిన దొంగ అని చెప్పుకోవచ్చు. నేను సిగరెట్ తాగి పక్కకి వెళ్ళి తుడుచుకుని నేను తాగలేదు అనుకుంటుంది వంచిన అవుతుంది. వాడితో అందరిని నాశనం చేస్తాడు వాడు. అందుకే భారతదేశం ఆత్మవంచన దేశంగా తయారైంది. అదే చెప్తున్నాను. ఉండు ఇక్కడ చూడు, మన లిటరేచర్ చూడండి, మన అత్యున్నతమైనది. ప్రపంచంలో ఏ శాస్త్రంగా పుట్టినది ఎవడు కదలలేంది ఇండియాలో భారతం ఉంది. గుర్తుపెట్టుకోండి. అది మనుషులు రాశారంటే సాధ్యం కాదు. 1000 పేర్లు దాంట్లో ఉంటాయి. పాంచాల కథ డిఫరెన్స్ ఉండొచ్చు. అది రామాయణం చూడండి, మాది కావ్యమైంది.
ప్రపంచానికి ఆది కావ్యం అది. తర్వాత పుట్టబడ్డది కాళిదాసు, వీళ్ళందరూ వచ్చి తర్వాత వచ్చి ఉందని చెప్తున్నాను మీకు. ఎందుకంటే కావ్యం లక్షణం కానీ నల ఇక్కడే పుట్టింది. వాడి దేశం తేడా ఏంటంటే చూడండి, ఒక్క స్త్రీ కోసం వాళ్ళు, ఒక్క స్త్రీ రష్యం కోసం అవమానం చేసాడు ఓ రాజు సభలో, నిండు సభలో భయంకరంగా ఒలువులు చేసిన దానికి ఒక సైన్యాలు సర్వనాశనం అయిపోయింది, విలువది. కానీ ఇక్కడ అదే యూరోప్లోని క్లియోపాట్రా కోసం 10 లక్షలు చంపి తీసుకొచ్చాడు. ట్రోజన్ హార్స్ ఈ రోజున ఇలియాడు గొప్పగా చూసి మనకు కౌంటర్గా వచ్చింది అన్ని కథలు. దీంట్లో డూప్లికేట్ అన్నీ కూడా భారతదేశంలో తిరగరాసిన కథలు. మీరు ఇది చెయ్యరు, ఈ భారతదేశంలోని ఎవరూ చేయరు. వాటి డిసినేవాడు ఇండియాకు వచ్చాడు, 1920 వచ్చాడు. ఎలక ఏదో కరుస్తుందని దాని మీద కాలు రాసేటికి ఓ చెత్త పేపర్లో కనపడదు పంచతంత్రం ఇక్కడ ఉందని. తీరా ఇక్కడ చూస్తే యానిమేషన్ ఇక్కడ ఉంది. పంచతంత్రం తీసుకుని మా జంతువులకు మాటలు సినిమాలు తీశాడు ఆయన. వాటి డిస్నీ మూలం వేగంగా టైం క్యాప్సూల్స్ ఎన్ని విషయాలు ఉన్నాయి. అందుకని అక్కడ యుద్ధంలోనూ ఒక స్త్రీ కోసం, మానం కోసం, అద్భుతం కోసం వేల మంది గొప్పవాళ్ళు కూడా రాలిపోయారు. గుర్తుపెట్టుకోండి, భీష్ముడు, ద్రోణుడు, సుఖపాటు మహా అద్భుతమైన వ్యక్తులు నాశనం అయిపోయారు. ఒక రాజు దాన్ని సమర్థిస్తాం వల్ల, ఒక స్త్రీయే కదా, ఏం రాజ్యం మీద సావాలంటే అవసరం లేదు, ఒక్క స్త్రీని వదిలేసామంటే 1,00,000 మంది స్త్రీని రేపు చేస్తారు అది అంటాడు భారతంలో. ఒక స్త్రీ కాదు, ఒక స్త్రీ కోసం ఒక యుద్ధం చేసి 1,00,000 సైన్యాలను మట్టు పెట్టారు. అదే గ్రీకులో జరిగిన హెక్టర్ పెళ్ళం కోసం చేసుకున్నాడు. అక్కడి నుంచి వరుస పెట్టారు వాళ్ళు. ఏమి హెలీనా ఇక్కడ చాసిటీ కోచింగ్ కాదు వాళ్ళకి. రెండోది ఇక్కడికి వచ్చి చూస్తుంటే ఈజిప్ట్లో చూడండి, ఇందాక చెప్పాను కదా, క్లియోపాట్రా నది రష్లో ఒక రామాయణం చూడండి. అది ఒక అద్భుతమైన వ్యక్తి అతను. రావణాపురం అంటే సర్వశ్రేష్ట ఆంజనేయం పొగుడుతాడు. జరిగిన తర్వాత విషయం మనకి. ఇంత మనం పూజించే ఆంజనేయ ఆయన పొగుడుతాడు, అంత గొప్పవాడైన. కానీ ఆ లోలత్వంతో ఆమెను ఆక్యుపై చేసుకున్నాడు అందాన్ని. పతనం అయిపోయాడే. వాడి పక్కన ఎంతమంది, ఎన్ని వృక్షాలు కూలిపోయి. ఇంతకంటే మెసేజ్ ఉంది ప్రపంచంలోని. వాళ్ళు కేవలం సుఖం కోసం చేసుకున్నారు. వీళ్ళు చాసిటీ, ధర్మం కోసం బాధటం జరిగింది. ఇది డిఫరెన్స్. దీని నుంచి రాబడ్డది వాళ్ళు. కానీ ఈ రోజునే మీరు భారతదేశానికి డిఫరెన్స్ అంటే, ఆ భారతదేశం మ్యాక్సిమం చెప్పినప్పుడు వివేకానంద ఇన్విటేట్ చేస్తుంటాడు అతను. 1920లో ఇప్పుడు 1896లో జర్మన్ వెళ్ళినప్పుడు అధర్వవేదాన్ని ఆయన ఇంగ్లీష్లో జర్మన్లో ట్రాన్స్లేట్ చేస్తాడు. మ్యాక్సిమల్ భారతదేశం యొక్క మొట్టమొదటి శాస్త్రాలను ఆయన చేసినప్పుడు ఆశ్రమం చూసి వివేకానందకి వెళ్ళి, మీరు ఇంత గొప్పగా భారతదేశాన్ని మొట్టమొదటి రిప్రజెంట్ చేశారు కదా, భారతదేశాన్ని చూడొచ్చు అంటారు. ఆనాడు భారతదేశం చూశాను, ఈనాడు భారతదేశం నేను మార్చుకోవాలండి. అందుకని ఇప్పుడు 2 ప్రశ్నలు వీటిలో ఉన్నాయి. ఏమిటి దీని గొప్ప అన్నారు వీరి ప్రత్యేకత ఉంటే ఉండొచ్చు, కోటీశ్వరుడు అయితే ఉండొచ్చు. నీతి లేనప్పుడు కోటీశ్వరుడు గురించి చెప్పుకుంటూ ఎందుకండి? ఏమంటారా మీరు? ఏమండి, మన నీతి లేనప్పుడు కోటీశ్వరుడు అని చెప్పుకుంటే ఎలాగా? మనం దాన్ని కోల్పోయింది, జాతి నైతికంగా కోల్పోయింది. గొప్పలకు వెళ్ళకండి, వద్దు. జరుగుబాటు చూసుకోండి, ఎన్నాళ్ళు నడుస్తున్నారో అవి చూసుకోండి. అంతకంటే ఏం కనపట్లేదు. దీనికి మెసేజ్ ఇచ్చేది రిపేర్ చేసి ఎక్కడే ఏవో పార్ట్లు అన్ని లాగేశారు వాళ్ళు. ఓకే సార్, ఇక ఫైనల్గా మీ చిత్రకళ శిల్పం గురించి మాకు ఒకసారి, ఆ వైవిధ్యత ఎక్కడి నుంచి నేర్చుకున్నారు, వాటి ప్రత్యేకత గురించి చెప్తారు. ఒకటి చిత్రకళ మీరు అడిగారు, మంచిగా అడిగారు మీరు. చిత్రకళ ఎక్కడో లేదు. గ్రీకులు ఎనాటమీ చేశారు, గొప్ప చేశారు, రోమ్స్ చేశారు, రైటే. భూగర్భం తవ్వితే ఎన్నో ఉన్నాయి సినిమా. భారతదేశంలో ఆర్యభట్టి అనేవి కూడా ఇండియా నాసావుడు వచ్చి ఆకాశంలో తిరిగే ఒక శాటిలైట్ పట్టుకుంటే తెలియదు మనకి ఎవరికి, ప్రపంచానికి. 100 మీటర్లు, 100, 200, 700 మీటర్ల కింద భూమి కింద పెద్ద నగరాన్ని నిర్మించుండదు. అన్ని రకాలు ఉన్నాయి దాంట్లో, అన్ని రకాలు ఉన్నాయి. మనుషులు నిర్మించారు దీన్ని. పోనీ నాస్తిక అన్నా నేను దాంట్లో ఉన్నాను, కమిస్ట్లో నిర్మించలేదు. మానవ సాధ్యం కాదు, అన్నీ ఉన్నాయి.
ఆ ఉంటే భారతంలో రామాయణంలో ఈ అందం ఉంది. ఈ రోజున మీరు రోడ్డు మీద మ్యాగజైన్ చూడండి, గుడి మీద బొమ్మలు చూడండి, ఏ బొమ్మలు చూడండి, ఆ ఇంగ్లీష్ వాడు బొమ్మలు చూసుకోండి, ఏసుకేసి బొమ్మ చూసుకోండి, ఇంకా బైబిల్ బొమ్మలు చూసుకోండి, అలా పెట్టుకోండి, తప్పలేదు. బైబిల్ యేసుక్రీస్తు ఒక సెయింట్ అంతే. రోజుకు ఒక సెయింట్ పుట్టారు ఇక్కడ, రోజుకు ఒక సెయింట్ పుట్టాడు ఇక్కడ. హిమాలయ గర్భంలో ఉన్నారు అక్కడ, ఇప్పుడు ఉన్నారు. ప్రపంచంలో తపస్సు చేసి తీయటం మంచులో ఉండి ఇక్కడే ఉన్నారు. ఎక్కడ బోళ్ళు ఉన్నాయి మంచులోని, ఇక్కడే ఉన్నారు. యేసుక్రీస్తు బొమ్మ పెట్టుకు చూసుకోండి, అంత అద్భుతంగా ఉంటుంది వాళ్ళ చిత్రరచన. మన బొమ్మ చూడండి, ఫోటోల్లో అందాలు ఉండవు, ఎనాటమీ ఉండదు, వాడి దాంట్లో అన్నీ ఉంటాయి. మీరు ఆంధ్రజ్యోతి పేపర్ వస్తారు, ఒక కాలం చూస్తారు మీరు, ఓ పేపర్ ఉంటే బాగుంటుంది. ఆ పేపర్లోని అన్ని సమతులు పాటిస్తారు కదా మీడియా వాళ్ళంతా. ఏమిటి, క్రిస్టియన్లో యేసుక్రీస్తు బొమ్మ వేస్తారు, ఏదో బైబిల్ స్టోరీ. ఆ బొమ్మ చూడండి ఒక్కసారి, ఆర్టిస్టులు అవుతాయి, ఎంత అద్భుతంగా ఉంటుంది. వాళ్ళ బొమ్మలు చూడండి ఎంత క్లారిటీ ఉంటుంది. ఇదే ఇండియాలో బొమ్మలు ఉంటాయి, ముక్కో చూడ కళ్ళో చూడ, సంబంధం లేదు. అలాగా ఇస్లాం వాళ్ళ బొమ్మ వేయరు, వాస్తవం ఫోటో వేయరు. అందుకని చిత్రకళ అనేది అవన్నీ లేవు కదా, ఉన్నాయి, శిల్పాల్లో ఉన్నాయి. ఆబో చూడండి, ఒక వరంగల్లో అది చూడండి, ఒక స్తంభం ఉంది తెలంగాణలో, ఎవరు గవర్నమెంట్ గుర్తించలేదు, ఇప్పుడు చూశాను. ఆ స్తంభం ప్రపంచం లాగా ప్లేట్లుగా చెక్కాడు. ఎలా చెక్కాడు నాకే అర్థం కాదు. నేనే చెక్కుడు మనుషులు, పెద్ద చెక్కుడుగా నేనే చెక్కటంలో మొట్టమొదటి చెక్కిన వ్యక్తిని నేను. ఇలా ప్లేట్లుగా ఇప్పుడు అమర్చినవి కావు, రాతి మీద సాధ్యం కాదు అది. అది జాతీయ తెలంగాణకి కాదు, దేశానికి జాతీయ గుర్తు పెట్టుకోవచ్చు స్తంభం. అది ఎక్కడో చూసాను, ఇది ఆల్రెడీ కూలగొడిచారు. ఇవన్నీ నైపుణ్యం, స్కిల్ అనేది భారతీయ శాస్త్రాల్లో ఉంది, అందం ఉంది. వాడు వర్ణిస్తాడు, ఇంగ్లీష్ పిక్చర్లా ఉంటుంది. భీముడు అరణ్యంలోకి వెళ్ళి మృగాలతో ఫైట్ చేస్తాడు, యుద్ధ శరీరం చెప్తాడు, బాహులు ఎంత ఉంటాయి, కండ్లు ఎలా ఉన్నాయి అంటాడు, ఇవే ఉంటాడు వక్షస్థలం. మామూలుగా చెప్పడు భీముడి గురించి ప్రతివాడు, ప్రతిదాన్ని ఇంగ్లీష్ పిక్చర్లా ఉంటాయి వాడి అన్నీ కూడా, మామూలుగా ఉండదు. బొమ్మలో రాళ్ళదేళ్ళు అలాగ పాంచాలు చూడు, ఆడదు ఎలా రాస్తాడు అనుకున్నాను, మామూలుగా రాదు. ఇక్కడ నేను గౌరవించి స్త్రీ అయిపోయింది మాట్లాడలేను, అందుకని చెప్పగలను నేను. అందుకని ఇంత రాసింది ఎక్కడా రాయలేదు, ఎక్కడా లేదు. నిలబడం డెమాన్స్ట్రేషన్ చేయమని ఈ చెయ్యరు వీళ్ళు, ఇవి చేయరు. మన శాస్త్రస్తులు మన బ్రహ్మంలో గుళ్ళో కూర్చుని ప్రవచనాలు దిగి వెళ్ళిపోతుంటారు. ఆర్టిస్ట్ అని ఇంతే. చేయండి, వెతకండి, కంపేర్ చేపట్టండి, వాళ్ళు మారండి. ఈ దేశంలో బ్రాహ్మలే మారుంటే దేశం సుశిపిచి ఎంతో గొప్పగా ఉంది, అర్థమైందా? అందుకని చిత్రకళ అనేది అంటే, నేను భారతంలో రామాయణంలో చదివాను, ఇన్స్పిరేట్ ప్రతిదీని చదివిని ఇన్స్పిరేట్ అయ్యి నేను అర్థం పెట్టుకుని యాక్ట్ చేస్తాను. నా స్నేహితులు అందరూ చెప్తాను, మిత్రులు, మీరు ఎప్పుడు ఒక అర్థం పెట్టుకుని రోజు అర్థం మీద యాక్ట్ చేయండి, కళ వస్తుంది, మీకు వస్తుంది. నేను బొమ్మ చేస్తానంటే అర్థమే చూసుకుంటాను, ఇలా ఉన్నా అంటే కలిగి ఎలా ఉన్నా అంటే ఇలాగా అర్థమే చూసుకుంటాను. అలాగా నేను చిత్రకళ అనేది ఏంటి, ఇదంతా చేసినవాడు ఎవరంటే దేశంలో సృష్టించింది వడ్డాత పాపయ్య, మన ఆంధ్రదేశంలో పుట్టాడు. నాలాంటి పొజిషన్ అయింది కూడా పాపం, నాలాంటి పొజిషన్లో ఉన్నాడు, మంచివాడు అతను. కానీ అవేర్నెస్ లేదు ఆయన దగ్గర. ఆయన నాకు ఆద్యుడు, ఆయన చూడకపోతున్నాను. నా తండ్రి ఇష్టమని ఆ పుస్తకం కొని పైన పెట్టేవాడు, నెలకు పుస్తకం ఎన్నో తెప్పించేవాడు ఫాదర్. ఆ పుస్తకంలో నన్ను ఆ మొట్టమాట ఎంతో ఇంప్రెసివ్ ఉన్నాయి, అదే నాకు గైడెన్సీ. ఈ తర్వాత వందల వేల మంది చూసి భారతదేశంలో అంత మ్యాచింగ్ నాకు కనపడలేదు. తర్వాత ఆయన సహచరుడే సమకాలీనుడే బాపు, దాని వంకర టెంకర పెట్టి ఆయన ఇంకొక శైలి సృష్టించాడు. ఆయన ఎప్పుడు తలంచుకోలేదు. నేను బాపుని ఎవరిని ఇష్టపడను, నేను ఆర్ట్ని ఇష్టపడను, మంచి క్యారెక్టర్, మంచి ధర్మాన్ని ఇష్టపడతాను. ఆయన ధర్మపడుతుడు, ఆయన నువ్వు చూడలేదు ఎవరు. అలాగే నేను శ్రీనారాయణ కూడా, కవిని కూడా నేను ఇష్టపడ్డాను కదా. ధర్మ జీవనం కావాలి. ఒక సాధారణ మనిషి చేసినప్పుడు గొప్పవాళ్ళు ఎలా ఎందుకు చేయకూడదు?
ఒక సాధారణ మనిషి నేల మీద నడిచినప్పుడు, నోరు కట్టుకొచ్చినప్పుడు పెద్దవాడు ఎలా ఉండాలి? అందుకని ఆర్ట్ అనేది నేను ఏమిటంటే గ్రీకుల నుంచి తీసుకున్నాను. గ్రీకులు ఎక్కడ తీసుకున్నారు దేశంలో, అదే నేను ఈ పురాణంలో తీసుకున్నాను. నేను ఎక్కడ ఇంకా రాజీ పడకుండా అవే బొమ్మలు అవే నేను చేశాను, అవే శిల్పాలు. మీరు ఇందాక సినారే గురించి మాట్లాడారు. రచయితలు ఎవరిష్టం? శ్రీశ్రీ గారి గురించి ఏమంటారు? ఇష్టం అంటే అది ప్రశ్నగా అది బాగుండదు, కానీ ఎందుకంటే నేను కవిని ఎప్పుడు అని చెప్పాలి. కానీ రచయితలు అంటే శ్రీశ్రీని ఎందుకు పనిచేసిందంటే, శ్రీకావ్యం వాస్తవానికి ఆయన బ్రాహ్మణత్వాన్ని పుట్టాడు, నాస్తిగా ఉండొచ్చు, వాళ్ళ సహచరులంతా బ్రాహ్మణే. ఆ బ్రాహ్మణ స్ట్రక్చర్ ఏం కూలిపోలేదు, గుర్తుపెట్టుకోవాలి మీరు అందరూ కూడా. ఇక్కడ బాలేదు, బ్రాహ్మణ స్ట్రక్చర్ కులాన్ని వాళ్ళు వ్యతిరేకించలేదు, నాటకంగా ఏదో రాసుకొచ్చారు వీళ్ళందరూ. అంతే, ఏది వెళ్ళిపోయింది జీవితం చిత్రంగా. ఆయన ఒక శబ్దాలు సృష్టించేసి ఉద్యమం తీసుకొచ్చి అందరూ కాలేరు, కానీ వాళ్ళేమి తాగుతూ ఆయన రాసుకొచ్చాడు. ఆయన ఆదర్శవంతంగా కావాలి. విప్లవం అనేది ఎందుకు వస్తుంది? విప్లవం చైతన్యం చేయాలంటే విప్లవంలో నాయకులు ఉత్తములై ఉండాలి. స్త్రీని అద్భుతంగా చూడాలి, మందు ముట్టుకోకూడదు. నువ్వు మందు తాగి కావ్యం ప్రజలను రెచ్చగొట్టి వాళ్ళు రెచ్చిపోయి మామూలుగా ఈ విధంగా ఉద్యమం చేసుకుంటే అవేమి సఫలం, అది ఎంత సక్సెస్ అవుద్ది? ఇంచుమించు కవులంతే వాళ్ళకి వచ్చారు. శ్రీశ్రీ మంచివాడే కావచ్చు, నేను కాదంటలేదు తను, కానీ ఆదర్శవంతమైన కవిత్వం ఇప్పుడు ఆదర్శవంతమైన జీవితం కావాలి. గుర్తుపెట్టుకోవాలి మనం ఇక్కడ. ఆదర్శవంతమైన జీవితం కవి అనేప్పుడు ఆదర్శవంతంగా ఉండాలి. ఏదో అక్కడ ఊహా అనుకుంటే వేరే విషయం. అలా శ్రీనాథుడు రాశాడైనా, శ్రీనాథుడు రాశాడైనా ఎక్కడికి వెళ్ళిపోయాడైనా ఘోరంగా ఉంటాయి. కానీ ఆయన ఆంధ్రదేశంలో ఆయన మోస్తుంటారంటే ఆ లక్షలన్నీ వెళ్ళి ఆ కొడుకులకి అందరూ ఉన్నాయి. ఎందుకది కవి? ఆది కావ్యంలో కవి ఎవరు? భారతదేశంలో కాళిదాసు కవి అని మొట్టమొదట అద్భుతమైన సంస్కృతంలో ఆయన ప్రారంభించాడు. ఆ సమకాలంలో కవి ముగ్గురు కవులు వాళ్ళం. ఆ ముగ్గురు కవుల్లో వాళ్ళకు కాంపిటీషన్ వస్తుంది. వచ్చినప్పుడు నేను ఎవరు గొప్ప అంటే భోజనం అడుగుతారు. అది జరిగిన తర్వాత విషయం చెప్తున్నాను. కాంటెంపరీ డేస్లో ఆగలను జరిగిందా లేదు తర్వాత విషయం మనకి. అది మనకి వచ్చేది జరిగిందంటే ఆయన యొక్క పోయమ్సే జరిగిందానికి ఆధారం, అంతే. కథల వస్తాయి అన్నట్టు. ఆ ముగ్గురికి కాంపిటీషన్ వస్తుంది. దండికి, భావభూతి, కాళిదాసు వస్తుంది. వచ్చినప్పుడు మీలో ఎవరు గొప్పవాడు అంటాడు. ఆ ముగ్గురికి వస్తుంది అంతే, అందు గొప్పవాళ్ళు కూడా. అప్పుడు భోజనం అడుగుతారు. భోజన మహారాజా మాకు వచ్చేసింది, ఎందుకు వచ్చింది, మేము ఎవరో కవి గొప్పవాడు చెప్పంటాడు. నేను చెప్పలేదు, మీ ముగ్గురికి గొప్పవాడు మామూలు కాదు, ఆ శక్తి నాకు లేదు, ఆ జగన్మాతను అడగను అంటాడు. ఆ జగన్మాత ప్రార్థించి కాళిదాసు నువ్వు వెళ్ళమంటాడు. కాళిదాసు ఆమెను ప్రసన్నం చేసుకుని ఏమిటి మా ముగ్గులో ఎవరు అంటాడు. మా ముగ్గులో ఎవరంటే అప్పుడు ఆమె ఏమంటుంది వచ్చి దేవత, కవిద్దంటి బౌభూతే పండిత, కవిద్దంటి బౌధే పండిత అని ఆపేస్తుంది అంతే. అప్పుడు కాళిదాసు ఎగిసి అడుగుతాడు, ఈ కోపం వస్తుందని. నేనెవరినే కుహా రండా అంటాడు. తెలుగులో చెప్పకూడదు ఆ మాట. నేనెవరినే కుహా రండా అంటాడు. నేనెవరినే అని బ్రాహ్మణులు వాడతారన్నమాట. నేనెవరినే ఆమెను దూషిస్తాడు. అప్పుడు త్వమేహాం నేనే నువ్వే అంటాడు. అందుకని మనం కవి అనేది ఆది కవి, మహాపురుషుడు, ప్రపంచానికి ఆయన అందించాడు వాల్మీకి వేడు. ఈ కవులంటే ఏదో రాశారు, మనిషిని చేంజింగ్ చేసి రాసి సమాజాలను నిర్మించినోడు కవి. ఫైనల్గా మీ చిత్రకళ శిల్పం గురించి మాకు ఒకసారి, ఆ వైవిధ్యత ఎక్కడి నుంచి నేర్చుకున్నారు, వాటి ప్రత్యేకత గురించి చెప్తారు. ఒకటి చిత్రకళ మీరు అడిగారు, మంచిగా అడిగారు మీరు. చిత్రకళ ఎక్కడో లేదు. గ్రీకులు ఎనాటమీ చేశారు, గొప్ప చేశారు, రోమ్స్ చేశారు, రైటే. భూగర్భం తవ్వితే ఎన్నో ఉన్నాయి సినిమా. భారతదేశంలో ఆర్యభట్టి అనే కూడా ఇండియా నాసావుడు వచ్చి ఆకాశంలో తిరిగే ఒక శాటిలైట్ పట్టుకుంటే తెలియదు మనకి ఎవరికి, ప్రపంచానికి. 100 మీటర్లు, 100, 200, 700 మీటర్ల కింద భూమి కింద పెద్ద నగరాన్ని నిర్మించండు.
అన్ని రకాల ఉన్నాయి దాంట్లో, అన్ని రకాలు ఉన్నాయి. మనుషులు నిర్మించారు దీన్ని. పోనీ నాస్తిక అన్నావు, నేను దాంట్లో ఉన్నాను కమిస్ట్లో. నిర్మించలేదు. మానవ సాధ్యం కాదు, మానవ సాధ్యం కాదు. అన్నీ ఉన్నాయి. ఆ ఉన్ని ఉంటే భారతంలో రామాయణంలో ఈ అందం ఉంది. ఈ రోజున మీరు రోడ్డు మీద మ్యాగజైన్ చూడండి, గుడి మీద బొమ్మలు చూడండి, ఏ బొమ్మలు చూడండి, ఆ ఇంగ్లీష్ వాడు బొమ్మలు చూసుకోండి, ఏసుకేసి బొమ్మ చూసుకోండి, ఇంకా బైబిల్ బొమ్మలు చూసుకోండి, ఇలా పెట్టుకోండి, తప్పలేదు. బైబిల్ యేసుక్రీస్తు ఒక సెయింట్ అంతే. రోజుకు ఒక సెయింట్ పుట్టారు ఇక్కడ, రోజుకు ఒక సెయింట్ పుట్టాడు ఇక్కడ. హిమాలయ గర్భంలో ఉన్నారు అక్కడ, ఇప్పుడు ఉన్నారు. ప్రపంచంలో తపస్సు చేసి తీయటం మంచులో ఉండి ఇక్కడే ఉన్నారు. ఎక్కడ బోళ్ళు ఉన్నాయి మంచులోని, ఇక్కడే ఉన్నారు. యేసుక్రీస్తు బొమ్మ పెట్టుకు చూసుకోండి, అంత అద్భుతంగా ఉంటుంది వాళ్ళ చిత్రరచన. మన బొమ్మ చూడండి, ఫోటోల్లో అందాలు ఉండవు, ఎనాటమీ ఉండదు, వాడు దాంట్లో అన్నీ ఉంటాయి. మీరు ఆంధ్రజ్యోతి పేపర్ వస్తారు, ఒక కాలం చూస్తారు మీరు, ఓ పేపర్ ఉంటే బాగుంది. ఇప్పుడు ఆ పేపర్లోని అన్ని సమతులు పాటిస్తారు కదా మీడియా వాళ్ళంతా. ఏమిటి, క్రిస్టియన్లో యేసుక్రీస్తు బొమ్మ వేస్తారు, ఏదో బైబిల్ స్టోరీ. ఆ బొమ్మ చూడండి ఒక్కసారి, ఆర్టిస్టులు అవుతాయి, ఎంత అద్భుతంగా ఉంటుంది. వాళ్ళ బొమ్మలు చూడండి ఎంత క్లారిటీ ఉంటుంది. ఇది ఇండియాలో బొమ్మలు ఉంటాయి, ముక్కో చోట కళ్ళో చోట, సంబంధం లేదు. అలాగా ఇస్లాం వాళ్ళ బొమ్మ వేయరు, వాస్తవం ఫోటో వేయరు. అందుకే చిత్రకళ అనేది అవన్నీ లేవు కదా, ఉన్నాయి, శిల్పాల్లో ఉన్నాయి. ఆబో చూడండి, ఒక వరంగల్ అది చూడండి, ఒక స్తంభం ఉంది తెలంగాణలో, ఎవరు గవర్నమెంట్ గుర్తించలేదు, ఎప్పుడో చూశాను. ఆ స్తంభం ప్రపంచం లాగా ప్లేట్లుగా చెక్కాడు. అలా చెక్కాడు నాకే అర్థం కాదు. నేనే చెక్కుడు మనుషులు, పెద్ద చెక్కుడుగా నేనే చెక్కటంలో మొట్టమొదటి చెక్కిన వ్యక్తిని నేను. ఇలా ప్లేట్లు కింద ఇప్పుడు అమర్చిని కావు, రాతి మీద సాధ్యం కాదు అది. అది జాతీయ తెలంగాణకి కాదు, దేశానికి జాతీయ గుర్తు పెట్టుకోవచ్చు స్తంభం. అది ఎక్కడో చూసాను, ఆల్రెడీ కూలగొడిచారు. ఇవన్నీ నైపుణ్యం, స్కిల్ అనేది భారతీయ శాస్త్రాల్లో ఉంది, అందం ఉంది. వాడు వర్ణిస్తాడు, ఇంగ్లీష్ పిక్చర్లో ఉంటుంది. భీముడు అరణ్యంలోకి వెళ్ళి మృగాలతో ఫైట్ చేస్తాడు, యుద్ధ శరీరం గురించి చెప్తాడు, బాహులు ఎంత ఉంటాయి, కండ్లు ఎలా ఉండే అంటాడు, ఇవే ఉంటాడు వక్షస్థలం. మామూలుగా అప్పుడు భీముడి గురించి ప్రతివాడు ప్రతిదాన్ని ఇంగ్లీష్ పిక్చర్లా ఉంటాయి వాడి అన్నీ కూడా, మామూలుగా ఉండదు. బొమ్మలో రాళ్ళదేళ్ళు అలాగ పాంచాలు చూడు, ఆడవు ఎలా రాస్తాడు అనుకున్నా, మామూలుగా రాడు. ఇక్కడ నేను గౌరవించి స్త్రీ అయిపోయింది నేను మాట్లాడలేను, అందుకని నేను చెప్పగలను నేను. అందుకని ఎంత రాసింది ఎక్కడా రాయలేదు. ఓకే, వివేకానంద గారు చాలా విషయాలు తెలియజేశారు. సమకాలీన పరిస్థితుల్ని, అప్పటి చరిత్రను కూడా మాకు వివరించే ప్రయత్నం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం. చూసారు కదండి, ఇది ఇవాటి కార్యక్రమం. ఇలాంటి ముఖ్యమైన ప్రత్యేకమైన ఎంతో మంది అతిథులతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. ఇంతవరకు సెలవు మరి, నమస్కారం.